చేస్తారా? అందరికీ నమస్కారం. సహేస్ డైలాగ్లో భాగంగా ఈరోజు ఒక మంచి అంశం గురించి మేము ముందుకు వచ్చాము. ఇది గుడ్నెస్ కెనాట్ ఫ్లవర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫియర్. చాలా రోజుల నుంచి ఫియర్ గురించి మాట్లాడుకుందామని సాటర్డేస్ అనుకుంటున్నాం, కానీ ఎందుకనో వీలు పడలేదు. కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నాము, కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాము, స్కూల్లో జరిగేవి రకరకాల వాటిల్లో పిల్లల యొక్క అభినవేశం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాము. కానీ మూలంలో ఫియర్ని చూడడం అనే దాని గురించి అక్కడక్కడ వచ్చిన దాని గురించి కొంచెము వివరంగా మాట్లాడుకుందామని ఈరోజు శివరామ్ గారు, శంకర్ భయ్య, అలానే డాక్టర్ యోజిత, అలానే జూమ్లో కలుస్తానన్నారు శివశంకర్ గారు, ప్రసాద్ గారు. సో మనం భయం అనగానే చాలామంది పేరెంట్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనుకుంటారు స్కూల్కి పంపించేది భయం ఉండాలి కదా, భయం భక్తులు లేకుండా చదివేలా వస్తుంది. ఒక రకమైన పనిష్మెంట్, ఒక రకమైన అథారిటీ స్కూల్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి, అలా అయితేనే పిల్లలు బాగా ఎదుగుతారు అనే ఒక రకమైన అభిప్రాయం మన అందరిలోనూ ఉంది. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ నేర్చుకోవడం ఉండదు అంటారు కృష్ణమూర్తి. అంటే భయం ఉండే చోట మనకి చాలా అడ్డంకులు వస్తాయన్నమాట. నన్ను ఎవరన్నా విమర్శిస్తారు, లేదంటే నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తారు అనే ఒక రకమైన అనవసరమైన భయాందోళనలు పెట్టుకోవడము పిల్లల ప్రగతికి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అది మంచిది కాదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ భయమైన వాతావరణంలోనే మనము పిల్లలు పెంచుతున్నాము, అలానే మనం అందరం కూడా ఉన్నాము. ఇప్పుడు కరోనా కూడా ఎక్కువ మంది చెప్తున్నారు భయం వలన వాళ్ళు సైకలాజికల్ ఫియర్ ఉండడం వల్లనే వాళ్ళలో చాలా నిస్సత్వం ఏర్పడిపోయి కొంతమంది చనిపోవడానికి కూడా కారణమవుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మెంటల్ హెల్త్లో ముఖ్యంగా భయం అనేది పెద్ద ఒక రకమైనటువంటి ఇది ఆక్రమిస్తుంది. భయంతోనే జనాలు కరోనా ఇదవ్వడం వలన ఆర్థికంగా, సాంఘికంగా చాలా దూరం ఏర్పడుతుంది. ఆర్థికంగా చాలా ప్రపంచ దేశాలే చాలా దిగజారుతనం కనపడుతుందని మనం తెలుస్తుంది. సో అసలు ఏంటి భయము? భయంకి మూలము స్కూల్లోనూ క్లాస్ రూమ్లోనూ ఏర్పడుతుంది. పసిపిల్ల పుట్టినప్పుడు అసలు ఏం భయం ఉండదు. ఆ పాపను మనం చూసినప్పుడు తను పరీక్షించి పట్టుకున్నప్పుడు, ఒక దాన్ని పట్టుకున్నప్పుడు వేడిగా ఉంటే దానికి విత్డ్రా అవుతుంది. అది ఫిజికల్గా కొన్ని భయాలు, అవి చాలా సహజమైన భయాలు. ఆ భయాలు వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకుంటారు. కానీ సైకలాజికల్ ఫియర్ అనేది చాలా పెద్ద ఇది. మెల్లమెల్లగా ఒక విషమపూరితంగా మనము చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో చొప్పించి పెద్ద అయ్యేసరికి భయంతోనే జీవితాన్ని చివరి వరకు తీసుకుని వెళ్తారు. దాంతో వాళ్ళల్లో ఉన్నటువంటి ఏమి వాళ్ళల్లో ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళల్లో ఏమి సృజనాత్మకతలు ఉన్నాయి, అవేమీ తెలియకుండానే నేర్చుకోవడం అనేది ఒక మంచి ప్రక్రియ, ఒక రకమైనటువంటి అంటే దాన్ని వెగటుగా, అంటే చదువు అనేది సంతోషకరమైన కార్యక్రమంగా కాకుండా చాలా బాధాకరమైనది, అలానే ఇష్టం లేనిదిగా, ఆసక్తి లేనిదిగా, అవిద్యగా అయిపోతూ ఉంది. ఇది ఏంటి అసలు? ఈ భయం మనకి స్కూలింగ్లో తెలియకుండా, అంటే టీచర్లు కూడా భయం కావాలని పెట్టడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా భయం ఉండే వాతావరణంలోనే పిల్లల్ని పెడతారు. మాకు టీచర్ ఉన్నారు, ఆ టీచర్ దగ్గరికే పిల్లల్ని పంపిస్తారు ఆ సెక్షన్లో, ఎందుకంటే ఆ టీచర్ కొంచెం భయం పెడతారట. సో మిగతా టీచర్లు కూడా ఏమనుకుంటారంటే ఆ భయం ఉంటేనే పిల్లలు బాగుంటారు, పేరెంట్స్కి కూడా మేము భయం ఉన్న టీచర్ అయితేనే మేము చాలా మంచి గొప్ప టీచర్లు అనుకొని వాళ్ళు కూడా భయం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అసలు భయం లేని వాతావరణంలో పిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయని మనకి అనిపిస్తుంది. మనము అవి పుస్తక రూపంలో చదువుకుంటున్నాం, అవి ఫ్యాక్ట్స్గా అనుకుంటున్నాం, కానీ నిజంగా దాన్ని మనం తీసుకోవట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు, జీవితంలో అన్వయించుకోవడం లేదు. దాన్ని భయం లేని వాతావరణంలో పిల్లలు ఉండాలి అనే ఒక క్యాప్షన్ పెట్టుకుంటున్నాం. క్యాప్షన్స్ నిజాలు కాదు కదా. క్యాప్షన్స్ ఎప్పుడైతే యాక్షన్లోకి చేరతాయో, దాన్ని మనం జీవితంలో భాగం చేసుకుంటాం, అప్పుడు మాత్రమే అది నిజమైన విలువగా మనకు మారుతుంది. సో భయం లేని వాతావరణాల్లో పాఠశాలలు ఉండాలి, భయం లేని వాతావరణంలో పిల్లలు ఎదగాలి, భయం లేని వాతావరణంలో ఈ ప్రపంచం ఉండాలి. భయం ఉండడం వల్లనే మనము అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నాం, భయం ఉండడం వల్లనే మనము స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాము ఆయుధాలన్నింటినీ కూడా, యుద్ధాలు ప్రకటించుకుంటున్నాము. ఈ భయం అనే ఇది చిన్న సీడు చూడండి ప్రపంచ శాంతిని ఎంత దెబ్బతీస్తుందో. సో దీని గురించి మాట్లాడుకోవడం, స్కూల్లో ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన ఉండడము, టీచర్కి, పేరెంట్కి,
పిల్లలతో పనిచేసే వారు అందరికీ కూడా దీని గురించి తెలియడము అత్యవసరమైన విషయంగా మనం భావిస్తున్నాము. ఉదయము డాక్టర్ విజితతో అనుకుంటున్నప్పుడు నిజం కదా, ప్రతి పాఠశాలలోనూ కూడా ఒక అథారిటీ ఉంటుంది. ఆ భయంతోనే పరీక్షలు పాస్ అవ్వమనే భయంతోనే చదువుకుంటాం. కానీ నిజంగా ఆ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటే డెఫినెట్గా బాగుంటుంది. కానీ ఆ భయం ఉండడం వలన మనం నేర్చుకోవాల్సింది స్వతహాగా తెలుసుకోకుండా ఎప్పుడో పెద్ద అయిన తర్వాత అది కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటున్నారు. చక్కగా మనకంతటికి మనం నేర్చుకుంటే వస్తుంది అని. కానీ ఒక భయం అనే ఒక దీంట్లో ఉండిపోయడం వల్ల మనం సహజసిద్ధంగా ఎదగలేకపోతున్నాం కానీ తను అన్నారు. తను కూడా తన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు ఇప్పుడు. సో ఓవర్ టు డాక్టర్ విజిత. సో హలో. సో ముఖ్యంగా ఐఎమ్ హియర్ టుడే యాజ్ అ పేరెంట్ అండ్ యాజ్ అ స్టూడెంట్ అండ్ నాట్ యాజ్ అ డాక్టర్. భయము అనేది ఎడ్యుకేషన్తో, చిల్డ్రన్ అప్బ్రింగింగ్లో ప్రతి విషయంతో అసోసియేట్ చేస్తారు అందరూ. అసలు ఎందుకు భయపడాలి పిల్లలు, ఎందుకు భయపెట్టాలి పిల్లల్ని అంటే ఫియర్, చదవడానికి భయం ఉండాలి, తినడానికి భయం ఉండాలి, మాట వినడానికి భయం ఉండాలి, ఎవరో ఒక పేరెంట్ భయపెట్టేలాగా ఉండాలి, మాట వింటారు అంటారు. ఎందుకు ఉండాలి భయము పిల్లలకి? ఎందుకంటే మనం కండిషన్ చేస్తున్నాం పిల్లల్ని. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బిహేవ్ ఇన్ అ సర్టన్ వే, ఆర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు learn what we want them to learn, study what we want them to study, eat what we want them to eat. అవన్నీ మనకి తగ్గట్టు వాళ్ళు చెయ్యాలి అని ఆశిస్తాం. కాబట్టి వాళ్ళు చెయ్యకపోతే డీవియేట్ అవుతుంటే వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నిస్తాం. భయపెట్టి మనకి నచ్చినట్టు చేసేలాగా వాళ్ళని వీ వాంట్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అవర్ పాత్. వాళ్ళని వదిలేయకుండా మనకి నచ్చినట్టు తినాలి, మనకి నచ్చినట్టు వాళ్ళు చదవాలి, మనకి నచ్చినట్టు మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు డీవియేట్ అవుతుంటే భయపెట్టడానికి ట్రై చేస్తున్నాం. మాట వినట్లేదు అని అనుకుంటున్నాం కాబట్టి టీచర్స్ని భయపెట్టమంటున్నాం, ఇంట్లో పేరెంట్స్ని భయపెట్టమంటున్నాం. బట్ నిజంగా భయపడి ముందుకు వెళ్తుంటే దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేసి నేర్చుకునేది ఎంత పర్సంటేజ్, ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇంటికి తీసుకెళ్తారు, అవి చదవాలి, రేపు టెస్ట్ ఉంది క్లాస్లో. సో ఓన్లీ టెస్ట్ కోసం మాత్రమే మనమే చదివేస్తున్నాం. ఎందుకు అంటే టెస్ట్లో సరిగా రాయకపోతే ఇంట్లో మమ్మీ డాడీ దగ్గర ఏదో ఒకటి అంటారు, లేదా నెక్స్ట్ డే స్కూల్కి వస్తే టీచర్ ఏదో ఒకటి అంటారు, ఎందుకు ఇలా టెస్ట్ సరిగా రాయలేదు అని అంటారు కదా. సో టెస్ట్ కోసమే చదువుతున్నారా మీరు ఆ బుక్, లేదా ఎంజాయ్ చేయడానికి చదువుతున్నారా, ఏమైనా తెలుసుకోవడానికి చదువుతున్నారా? ఎంతమంది ఓన్లీ టెస్ట్ కోసం కాకుండా ఎంతమంది ఊరికే చదువుతున్నారు మీ టెక్స్ట్ బుక్స్ని? ఎగ్జామ్స్ కోసమే కాకుండా టీచరే ఏదో ఇచ్చారు వర్క్, అందుకనే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తున్నాము, లేదా మమ్మీ డాడీ తిడతారు వెళ్ళి చేయకపోతే, లేదా నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్తే బయట నించోబెడతారు అని భయపడి. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు కదా, ఇంటికి వెళ్ళి ఇదే ఆలోచించి చేస్తున్నారా హోంవర్క్స్? లేకపోతే వెల్ అండ్ గుడ్. బట్ మెజారిటీ సీన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఇదే ఉంటుంది, హోంవర్క్ చేయి, రేపు స్కూల్కి వెళ్తే మళ్ళీ టీచర్ తిడతారు లేదా భయపడతారు. నిజంగా ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఫియర్ నీడెడ్? ఇందాక అన్నట్టు ఇన్నేట్ ఫియర్స్ కొన్ని ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్కి. నాట్ టు గో నియర్ హాట్ థింగ్స్, నాట్ టు గో నియర్ ద ఫైర్, ఆర్ డు నాట్ గో ఇన్ టు డీప్ వాటర్స్. అలాంటివి దట్ ఈస్ వెరీ నీడెడ్. ఎందుకు? దట్ ఈస్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్. అవన్నీ ఇన్నేట్గా మన బ్రెయిన్లో ఇంబైబ్ అయి వచ్చిన ఫియర్స్. ఎవరు వెళ్ళి మంటలో కావాలని చేయి పెట్టరు కదా, భయపడతారు కదా, కాలుతుంది అని మనకు అది తెలుసు. బట్ మీరు చదువుకోవడానికి, ఎంజాయ్ చేస్తూ మనం తినడానికి వాటికి ఎందుకు భయపడాలి? ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వస్తారు, వీడిని ఎంత భయపెట్టినా తినడు వీడు, బాగా అరిచి గోల్ చేసి లేదా వాడికి ఏదైనా బ్రైబ్ చేసి ఏమైనా ఇస్తేనే తింటాడు అంటాడు. ఎందుకు ఆ ఫీలింగ్ కలిగించాలి? మనంతటి మనకి ఆకలి ఉన్నప్పుడు మనంతటి మనం తింటాం. అలాగే మనకి ఏదైనా తెలుసుకోవాలి అని అన్నప్పుడు మనం చదువుతాం, అంతే కదా. లేదు టీచర్ కోసమో, పేరెంట్స్ కోసమో, లేకపోతే క్లాస్లో మార్క్స్ రాకపోతే తిడతారు అనో, అంత ఆ భయం వలన మనం నేర్చుకుంటే ఆ నేర్చుకున్నది అస్సలు మన బ్రెయిన్లోకి ఇంబైబ్ అవ్వదు. దానివల్ల మనకేం నరిషింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు.
ఇప్పుడు నేను నా ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మీలాగా 6th 7th క్లాసెస్లో ఉన్నప్పుడు మా టీచర్ నాకు హోంవర్క్ ఇచ్చి సైన్స్లో హార్ట్ డయాగ్రామ్స్, బ్రెయిన్ డయాగ్రామ్స్ అవన్నీ నేర్చుకొని రండి అంటే కాపీ టు కాపీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో ఒక్క లైన్ కూడా పోకుండా నేను అన్నీ నేర్చుకొని బై హార్ట్ చేసి డ్రా చేసి కలర్స్తో సహా అవి తీసుకెళ్లేదాన్ని. బట్ నాకు అది ఒక 10 days తర్వాత అస్సలు గుర్తుండేది కాదు ఆ డయాగ్రామ్ కానీ ఆ ఆన్సర్స్ కానీ. అదే నేను ఎంబీబీఎస్ మెడిసిన్లోకి వచ్చాక అదే హార్ట్ డయాగ్రామ్ మీరు ఏమంటే నేను ఒక పెద్ద స్క్వేర్ వేసి దాన్ని 4గా డివైడ్ చేసి అన్ని నేమ్ చేసి మీకు చూపిస్తా హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుందని. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు నేనైతే వేయలేను డయాగ్రామ్. సో దాన్ని బట్టి మనకు అర్థమైనది ఏంటి, ఏమడిగారో దాని కాన్సెప్ట్ అర్థం కావాలి మనకు, అంతే. ఇక్కడ ఉన్నది ఇక్కడ రెసిప్రొకేట్ చేయమని, ఇక్కడ ఉన్నదే మీరు ఇక్కడ చెయ్యాలి అని భయపడుతూ నేర్చుకోవాల్సిన నీడ్ లేదు అసలు. అది మనకి టీచర్స్లో కూడా కొంచెం ఫాల్ట్ అనాలో మరి లేకపోతే వాళ్ళ engraved in them since a long time, the kind of teaching we are going through in majority of schools. అదే టీచ్ చేస్తారు. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దే ఎక్స్పెక్ట్ ద సేమ్ ఆన్సర్. డీవియేట్ అయితే దే ఆర్ నాట్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలా ఎందుకు ఉండాలి టీచర్స్ అంటే వై కాంట్ దే రిలేట్ ద టెక్స్ట్ బుక్ టు ద రియల్ వరల్డ్ అండ్ టీచ్. ఇప్పుడు సోషల్ సైన్సెస్ కానీ జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ మీ 10th క్లాస్ అయిపోయే పిల్లల్లో అందరూ ఎంతమందికి మనం అకౌంట్స్ కానీ ట్యాక్సెస్ కానీ అవన్నీ బ్యాంక్కి వెళ్ళి ఎలాంటి వర్క్స్ చేయాలో అవన్నీ ఎవరికి తెలియవు. వాట్ టు డూ ఇన్ ద సొసైటీ, వాట్ విల్ యువర్ సివిక్స్, ఎకనామిక్స్ అవన్నీ ఏం టీచ్ చేస్తే జస్ట్ మన హై ఎకానమీ, లో ఎకానమీ ఎట్లా ఉంటుంది అవన్నీ జస్ట్ ఫర్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తారు. పిల్లలు భయపడుతూ అవే నేర్చుకుంటారు. భయము ఉన్న చోట there is no scope for more ideas, or there is no freeness to the mind to open up and ask for more. అది టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అది కూడా మన సినారియోస్లో స్కూల్స్లో పిల్లలకి స్వతహాగా టీచర్స్ అంటే కొంచెం భయం ఉంటుంది. అట్లీస్ట్ ఫ్యూ టీచర్స్ వెళ్ళి ఫ్రీగా దే కాంట్ వాకప్ టు అ టీచర్ అండ్ టాక్. ఆ భయం అనేది ఎందుకు ఉండాలి? వెన్ ఎ టీచర్ ఈజ్ అ గివర్, పిల్లవాడు వచ్చి పక్కన కూర్చుని నార్మల్గా టీచర్తో ఫ్రీగా కాన్వర్స్ చేసే సిట్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో ఉండవు. అంటే వీ రిగార్డ్ టీచర్ యాజ్ సంబడి హూ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, హూ ఈజ్ ఆల్వేస్ ఫియర్ఫుల్. మనం తప్పు చేస్తే తిడతారు, తప్పు చేస్తే కొడతారు, లేదా మనం వెళ్ళి మాట్లాడడానికి ఉండదు స్కోప్ అని భయపడతారు చాలామంది పిల్లలు. సో దానివల్ల ఆ ఇంటరాక్షన్ ఉండదు స్కూల్స్లో. ఆ ఫియర్ అనేది అలాగే ఉండిపోద్ది. టీచర్కి కూడా ఎంతసేపు పిల్లలకి ఇది నేర్పించాలి, భయపెట్టి నేర్పించాలి, లేదా మార్క్స్ తక్కువ వస్తే నేర్పించాలి, ఇలాగే ఉంటుంది. అంటే వాట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ నేను అంటే చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, కొన్ని ఎక్స్పీరియన్సెస్లో ఫియర్ అనే దానికి అసలు ప్లేస్ లేదు. మనం అనుకున్నట్టు ఇన్నేట్ ఫియర్స్ అవన్నీ ఎలాగో మనం ఎవరికి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇలాంటి పిల్లలు వెళ్ళి కావాలని ఎవరు కరెంట్ బోర్డులో స్విచ్లో వేలు పెట్టరు, బికాస్ దే నో దట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. కానీ చిన్నపిల్లలకి అది తెలియదు, అది మనం వాళ్ళకి చెప్తాము, తెలియజేస్తాము. అలా అని చెప్పి మాట వినని పిల్లలకి భయం ఒక్కటేనా దారి? భయపడితేనే దారిలోకి వస్తారా? ఇస్ దేర్ నో అదర్ వే అరౌండ్ ఇట్? చెప్పడానికి, నేర్పించడానికి ఫియర్ అంటే ఐ వాంట్ టు లిజన్ మోర్ అబౌట్ దిస్. ఇంకా వాళ్ళు ఫోన్లో కలుస్తాన్నారండి ప్రసాద్ గారు, కలుస్తారు 10 minutes. యోజిత క్వశ్చన్ అడిగింది, అంటే మనకి భయపెట్టడం కాకుండా ఇంకా చాలా వేస్ ఉన్నాయి కదా, అవి ఎందుకని బయట ప్రపంచాన్ని మనం ఇంకోటి నేర్చుకోవడానికి భయం ఒకటే కాదు కదా, ఇంకా చాలా అథారిటీగా కాకుండా కూడా పిల్లలకి దగ్గర అవ్వచ్చు కదా. అదర్ వేస్ ఏమున్నాయో తెలియదు కానీ ముందు భయాన్ని కంప్లీట్గా తొలగించాలి స్కూల్స్లో, ఎడ్యుకేషన్లో. మనకి ప్రతి స్కూల్లో కూడా భయం ఉంది. సో కాల్డ్ నాకు తెలిసి చాలా మంచి స్కూల్స్ అనే చోట కూడా ఇండైరెక్ట్గా భయం
వాతావరణంలో ఉండడం చూశాను. నేను రిషి వ్యాలీలో దాదాపు 10 years ఉన్నా. వాతావరణంలో భయం ఉంటుంది, కల్పించింటారు. పిల్లల్లో కూడా భయం ఉంటుంది. మరి కృష్ణమూర్తి భయాన్ని గురించి, భయం ఉన్న చోట మంచితనం కూడా వికసించదు అని ఎందుకంటాడు అని అంటే, ఆయన చిన్నప్పుడు ఆయన విద్యాభ్యాసము అది గమనిస్తే అక్కడ కూడా భయంతోనే వాళ్ళు చూశారు. ఆయన ప్రతిసారి పరిశీలించుకున్నాడు మనసులో, ఎందుకు ఈ భయము అని. డెఫినెట్గా భయం ఉండే చోట నేర్చుకోవటం జరగదు. వీళ్ళు పరీక్షలు పెడతారు, ఆ పరీక్షల నిండా భయమే ఉంటుంది. నేను పరీక్షలకు పోయి రాసినప్పుడు ప్రతి సందర్భంలోనూ భయం మూలంగా నాకు వచ్చింది కూడా మర్చిపోయాను, కంప్లీట్గా మర్చిపోయాను. భయం ఉన్నప్పుడు లోపల మన మనసులో ఏం జరుగుతుంది అని జాగ్రత్తగా పరిశీలించుకుంటే భయము మనసు ఒకదానికోటి సంబంధంలో ఉంటాయి కాబట్టి, బుద్ధి సంబంధంలో ఉంటుంది కాబట్టి, భయం ఉండే చోట బుద్ధి డిస్టర్బ్ అయిపోతుంది, జ్ఞాపకం రాదు. ఎక్కువ భాగం పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు అని జాన్ హోల్ట్ వై చిల్డ్రన్ ఫెయిల్ అని గొప్ప పరిశోధనతో రాస్తాడు. దాంట్లో మనకు తెలిసేది ఏమంటే భయం మూలంగానే పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఎగ్జామ్స్లో పిల్లలు టీచర్స్ అన్నీ చెప్పింటారు, వాళ్ళు వినింటారు, అవన్నీ మనసులో ఉంటాయి. క్లాస్ రూమ్లో కూడా టీచరు చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్లో కూడా భయం వాతావరణం ఉంటుంది. ఆ భయం వాతావరణం ఉన్నప్పుడు తప్పనిసరిగా పిల్లలు దాన్ని కంప్లీట్గా గ్రహించి జ్ఞాపకంలో ఉంచుకోలేరు. అందుకని జాన్ హోల్ట్ ఏమంటాడంటే, పిల్లలు ఏదైనా నేర్చుకున్నారని అంటే క్లాస్ రూమ్లో నేర్చుకోరు. వాళ్ళు బయట పోయినప్పుడు, ఇంటర్వెల్కు నుంచి బయటకు పోయినప్పుడు ఫ్రెండ్స్తో గమనించడంతో బయటికి పోయినప్పుడు అప్పుడే ఏదైనా నేర్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప పాయింట్ అన్నమాట. క్లాస్ రూమ్లో నేర్చుకోరు, బయట నేర్చుకుంటారు. మేము స్కూల్కి పోయినప్పుడు అక్కడంతా కూడా బెత్తం బర్రెలు పెట్టుకుంటారు. ఈత బెత్తాలు తెచ్చి పెట్టరా అని అంటే ఒక కట్ట చింతబరికెలు ఈత బెత్తాలు తెచ్చి కట్ట పెట్టింటారు. కొట్టి మొత్తం ఆ బెత్తం విరిగిపోతే ఇంకొక బెత్తం తెచ్చి రెడీగా పెట్టింటారు. కొట్టడమే పని. టీచర్ ఏమి చెప్తాడు అనేది కాదు, కొట్టడం పని. కొడితే కానీ చదువు రాదంటారు. ఒక ఫ్రెండు ఆలూరు భుజంగరావు అని రాహుల్ సాయంకృత్య ఆయన పుస్తకాలన్నీ గొప్ప ట్రాన్స్లేట్ చేశాడు తెలుగులోకి, హిందీలో నుంచి. ఆయన ఎంతో గొప్ప లాంగ్వేజ్, ఇంట్యూటివ్గా లాంగ్వేజ్ని పట్టుకుంటాడు అన్నమాట. ఏ లాంగ్వేజ్ అయినా. హిందీని అద్భుతంగా, ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయినాడు. ఎందుకంటే ఇంగ్లీష్ చెప్పమని వాళ్ళ అన్న అడిగితే, వాళ్ళ అన్న ఏదో ఒకటి అర్థం కాలేదని అడిగితే బెత్తంబర్రం తీసుకొని ఉతికి పడేసినాడు. దాంతో భయపడి ఇంగ్లీష్ నేర్చుకునేదే మానేశాడు, స్కూల్కి పోయేది మానేశాడు, కొడతారని చెప్పి. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళని అడగండి, మీ అమ్మ నాన్నల్ని ఎందుకు చదువుకోలేదు అని అంటే, భయం మూలంగా మేము స్కూల్కి పోలేదు అని అంటారు. సబ్జెక్ట్ భయం వలన ఆ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ కలగలేదు అని అంటారు, భయం మూలంగా. అది కూడా ఉంది. టీచర్స్ ఏంటంటే వాళ్ళకి అర్థం చేసేటట్లా మనం చెప్పలేకపోతున్నాము అని ఏ టీచర్ అనుకోరు. వాడు మొద్దు, వాడికి రాదు, వాడికి భయం పెట్టాలా అని అంటారు. ఇప్పటికీ కూడా భయం పెడితే ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. ఏసు నీళ్ళు అంటాడు, టీచర్స్ ఎడ్యుకేషన్ మొత్తంగా మిలిటరీ సిస్టమ్ని చూసి ఆ మిలిటరీ సిస్టమ్నే యాజ్ ఇట్ ఈజ్గా దిగుమతి చేసుకున్నారు.
ఆ పద్ధతులు. అక్కడ కమాండరు ఏం చెప్తే అది, సెల్యూట్ అంటే సెల్యూట్ అనాలా, మార్చ్ అంటే మార్చిపోవాలా, ఏం చెప్తే అది చేయాలంతే. నడిచే మనుషులు అంటారు. కమాండరు ఏం చెప్తే అది చేయాలి. అటెన్షన్ అంటే అటెన్షను, స్టాండిటీస్ అంటే స్టాండిటీస్, మార్చ్ అంటే మార్చ్. ఇది చాలా భయంకరంగా మిలిటరీలో అప్లై చేస్తారు. ఎందుకంటే సైనికుల్ని వాళ్ళు భయంతోనే ఇచ్చేస్తారు అని భయాన్ని వాళ్ళు తప్పనిసరిగా అనుమూలపడుతారు. ఎడ్యుకేషన్లో జరిగింది ఏమంటే, స్కూల్స్ పెట్టినాక యుద్ధాలు ఎప్పటి నుంచోనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రాకముందనే యుద్ధాలు, సైనికుల్ని తయారు చేసుకోవటము ఉంది. దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టి భయంతోనే విద్య చెప్పటం అనేది చేశారు. మీరు సాంప్రదాయంలో ఉండే వేదము అవి చదువుకున్న తీరు చూస్తే చాలా భయంతోనే అవి వాళ్ళు చేశారు. అందుకని మెకానికల్గా, యాంత్రికంగా చదవటం అనేది వేదకాలం నుంచి దాదాపు 2000-3000 సంవత్సరాల నుంచి మెకానికల్గా, యాంత్రికంగా రిపీట్ చేయటం, కంఠపాఠం కొట్టడం. కంఠపాఠము నువ్వు తెలిసి కొట్టినా లేకపోతే ఇచ్చేసినా ఎట్లో ఊరికే బండగా చదివితే అది జ్ఞాపకం ఉంటుంది. ఇప్పటికి కూడా ఎక్కాలైనా ఇంకొకటైనా వాటిని కంఠపాఠం కొట్టడం అనేదే టీచర్స్ చేస్తున్నారు. భయమే లేకపోతే ఊరికే అబ్జర్వ్ చేస్తే హాయిగా నేర్చుకుంటారు. సబ్జెక్ట్లో కూడా ఎందుకు కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్గా, కొన్ని సబ్జెక్ట్స్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే సబ్జెక్ట్స్ని మీరు చూడండి, టీచర్ ఎక్కడో ఇంట్రెస్ట్ కలగజేసి ఉంటాడు. చాలామంది లెక్కలంటే ఎందుకు భయపడతారంటే, ఇప్పటికీ స్కూళ్ళలో లెక్కలు ఎంత ఈజీగా చెప్పొచ్చో ఎవ్వరూ ట్రై చేయడం లేదు. ముఖ్యంగా లెక్కల గురించి భయపడిపోతారు. ఎందుకంటే భయంకరంగా రిపీట్ చేస్తున్నారు, యాంత్రికంగా చెప్తున్నారు సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ అంటే ఎందుకు అంత భయపడతారు అంటే, ఇంగ్లీష్ని చాలా ఈజీగా చెప్పొచ్చు, హాయిగా చెప్పొచ్చు. ఆ పద్ధతి ఉండదు. ముఖ్యంగా మొత్తం వస్తేనే పిల్లలు భయపెడతారు, స్కూల్కి రావాలంటేనే భయపడతారు. ఇంకోటి ఏంటంటే, అమ్మో నిన్ను స్కూల్లో పడేస్తా అంటుంటారు చిన్న పిల్లల్ని. ఇంకా 2వ సెమిస్టర్కి చిన్న చూసుకో, భలే ఇంపార్టెంట్, స్కూల్లో నిన్ను పడేస్తాను చూడు స్కూల్లో అంటుంటారు. ఆ భయంతో కూడా నన్ను ప్రతిసారి నా ఇష్టంగా నేను వీధి బడికి మా ఊళ్ళో పోలేదు. కొట్టి తిట్టి మా నాన్న వాళ్ళు కట్టేసి భుజంపై ఎత్తుకొని స్కూల్లో పడేసేవాళ్ళు. భయంగా అక్కడుండి ఎప్పుడు వదులుతారా ఇంటికి పరిగెత్తుదామా అని కాచుకొని ఉండేది. ఎందుకంటే ఆ స్కూల్ వాతావరణం ఉండబుద్ధి కాదు. హాయిగా ఎవరు మాట్లాడారు, ఎవరు సంతోషం. నీకు సంతోషం ఉంటే ఉండబుద్ధి అవుతుంది అక్కడ, లేకపోతే ఉండబుద్ధి కాదు. మన టీచర్స్ కూడా అందరూ కూడా భయంతో ఆ చిన్న చదువులు చదువుకొని వచ్చిన వాళ్ళే కానీ భయం లేకుండా చదివిన టీచర్స్ ఎవరు లేరు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్స్ అంతా కంప్లీట్గా భయమే ప్రధానం. నేను రిషి వ్యాలీలో 10 ఏళ్ళు ఉన్నాను. 10 ఏళ్లలో నేను ఎప్పుడూ భయం లేకుండా లేను. ఎప్పుడూ భయమే, ఏదో వెంటాడినట్ట, ఎవరో పరిశీలించినట్ట, ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్ట భయంగా ఉంటుంది. మాట్లాడేది కృష్ణమూర్తి మాటలు, టేప్స్, ఇవన్నిట్లో వాళ్ళు భయం లేకుండా వాతావరణం ఉండాలా అని చెప్తుంటారే కానీ అక్కడ వాతావరణం అంతా కూడా భయమే టోటల్గా. దీనికి వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు. ఎవరైనా నిలదీసి ఇవన్నిటిని అడగాల. భయం లేకుండా ఉండడము అంటే సామాన్య విషయం కాదు. స్కూల్ వితౌట్ ఫియర్ అని కృష్ణమూర్తి ఒక బుక్ ఎప్పుడో 54లో ఆయన రాశారు. ఆయన పిల్లలతో మాట్లాడింది. ఆయన కూడా భయం లేకుండా ఉండే దీని గురించి చెప్తుంటాడు కానీ భయం లేకుండా ఉండే వాతావరణం నిజంగా ఉందా? నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి అరవిందలో ఉన్నా. భయం లేకుండా ఉండడం అనేది అరవిందలోనే నాకు సాధ్యమైంది. కనీసం అది పిల్లల్లో అది సాధ్యమవుతుందా అని అంటే నేను మాట చెప్పలేను. ఎందుకంటే పిల్లల్లో కూడా భయం లేకుండా ఉండాలంటే టీచర్స్ ఆ వాతావరణం కలిగించాలి. టీచర్స్లో
ఆ అవగాహన రావాలి. అసలు భయమే లేకుండా, మీరు భయమే లేకుండా చూడండి, నేర్చుకోవడం ఎంత సులభమవుతుందో, ఎంత హాయి అవుతుందో. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని డిసిప్లిన్స్ మనము అమల్లో పెట్టాలంటే తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు. క్లాస్ రూమ్స్ కాదమ్మా, క్లాస్ రూమ్స్ పెద్ద విషయం కాదమ్మా. కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. ఇప్పుడు పీఈటీ మాస్టర్ ఉన్నాడు, బయటకు వస్తారు, వాళ్ళని ఆడించాలా. పీటీ మాస్టర్ నాతో ఎన్నిసార్లు అంటుంటాడు, చిన్న ఇంత కొట్టడు, ఊరికే పెట్టుకో ఉంటాడు. ఎందుకు అని అంటే నేను ఎప్పుడు అడగలేదు, బట్ ఆయనే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు. ఎందుకంటే తాతగారు అట్లా దీన్ని ఇష్టపడరని ఆయనకు మనసులో ఉంటుంది, అందుకని ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఉంటే వాళ్ళు మాట వింటారు సార్ అంటాడు. అది కూడా జరుగుతూ ఉంటుంది, మాట వినడం అనేది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి ఇంట్లో, ఒక చేతిలో కట్టుంటే అవి మాట వింటాయి, లేకపోతే అవి పొడిసేకి వస్తాయి, రకరకాలుగా చిన్న దూడలను పొడుస్తుంటాయి, రకరకాలుగా ఇచ్చేస్తుంటాయి. అందుకని ఎప్పుడు కట్టుండాలి. పశువులు వేరు, మనుషులు వేరు. పశువులు ఎట్లా ట్రీట్ చేస్తామో మనుషుల్ని అట్లే ట్రీట్ చేయడం కూడా అలవాటైందా? ఇది ఎవరైనా కల్చర్లో కల్చర్లో భాగమైపోయింది. బట్ దాంట్లో జరిగింది ఏంటంటే నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా పోతున్నాం. నేర్చుకోవడం పూర్తి పోయింది. నేర్చుకోవడానికి వాతావరణంలోనే అసలు భయం అనేది ఉండకూడదు. ఆయన గుడ్నెస్ని గురించి చెప్తున్నాడు కృష్ణమూర్తి. గుడ్నెస్ అయినా అంతే. మనం ఎందుకు దుర్మార్గులం అవుతాము, ఎందుకు దొంగతనాలు చేస్తాము, ఎందుకు? నేనైతే ప్రతిసారి అబద్ధం చెప్పేవాడిని. అబద్ధం ఎందుకు చెప్తాం మనము? పిల్లల్ని అడగండి, ప్రతి పిల్లోడు. నేను ఒకసారి మనము నిజంగా అబద్ధాలు చెప్పకుండా ఉంటామా, అబద్ధాలు చెప్తామా అంటే తాతగారు ఎక్కడో ట్రబుల్ తీసుకొస్తున్నాడని పిల్లలంతా సైలెంట్ అయిపోయారు, ఒక్కరు మాట్లాడరు. నేనైతే ప్రతిసారి అబద్ధం చెప్పాను. నేను అబద్ధాలు చెప్పడమే ఇప్పటికీ చేస్తుంటా అని అంటే పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూశారు. మీరు అబద్ధం చెప్తున్నారా అన్నారు. నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు కొడతారని భయం, ఏమో చేస్తారని భయం. ఆ భయంతో నేను అబద్ధాలు చెప్తుంటాను. మీరు చెప్పరా అబద్ధము అని అంటే కొంచెం తేరుకొని నేను అబద్ధం చెప్పినా అని పిల్లలంతా ఓపెన్ అయినారు. పిల్లలకి పెద్దలకి పెద్ద డిఫరెన్స్ లేదు. పిల్లల్లో భయం ఉంటుంది, పెద్దల్లో కూడా భయం ఉంటుంది. నేను పాము, తేలు, పెద్ద పులి, దయ్యము వీటిని గురించి మాట్లాడడం లేదు. అది మన రక్తానికి ఎక్కించింటారు. అమ్మో దయ్యం వస్తుంది, అమ్మో పాము వస్తుంది, అమ్మో పులి వస్తుంది. ఈ భయాలు సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఫియర్స్ అంటారు. అంటే మనల్ని మనము రక్షించుకునేకి. అక్కడ అగ్ని ఉంది, జాగ్రత్తగా ఉంటాం, మంట ఉంది, జాగ్రత్తగా ఉంటాం. ఎలక్ట్రిక్ ఒక అమ్మాయి వచ్చింది, చిన్న పాప, బాబు. ఈ ఫ్లెక్స్ ఉంటే ఆ ఫ్లెక్స్ చిన్న కిందకే పెట్టారన్నమాట. ఆ పిల్లడు ఎక్కడ వేళ్ళు పెడతాడు ఫ్లగ్లో అని చెప్పి ఆమె సెలో టేప్ తీసి అన్నిటికీ ఫ్లగ్లకి మెత్తిస్తా పోయింది. పిల్లడికి ఆ ఏళ్ళు పెట్టే అవకాశమే లేకుండా. తప్పకుండా అట్లా ప్రొటెక్షన్స్ చాలా అవసరం. మదర్స్ ప్రొటెక్ట్ చేయకూడదని కాదు, ప్రొటెక్ట్ చేయాలి. ఆమె ఎంత ఓపిక, నేను గమనిస్తూనే ఉన్నాను. ఆమె పేరు ప్రగతి అని, ప్రతిమ. అమెరికా నుంచి అమెరికాలో నుంచి ఉంది. ఆ పిల్లోని తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో మొత్తం అంతా ఫ్లెక్స్లో ఆమె సెలో టేప్ వేసి కనిపించింది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే పిల్లలు తెలియకుండా వేళ్ళు పెడితే షాక్ కొడుతుంది ఎలక్ట్రిసిటీ. నేను కూడా ఒకసారి మేము మైల్స్ టు గో అని స్కూలు, శంకర్భయ్య అక్కడ ఫస్ట్ టైం పనిచేశాడు. అక్కడ ఏదో అర్థమైంది, గోడ పట్టుకుంటే షాక్ కొడుతుంది. నాకు షాక్ కొట్టింది. పిల్లలకి చెప్తున్నా అది పట్టుకోవద్దండి అని. వద్దన్నట్టల్లా వాళ్ళు పోయేది, తమాషా చేసేది, ఎట్లనేది ఇదని. నాకు ఎక్కడ షాక్ కొడుతుందో అని భయం అన్నమాట. నేను ఎప్పుడూ వాళ్ళని గద్దించేది, తిట్టేది చేసేవాడిని కాదు. ఆ రోజు గద్దించాల్సింది, వెళ్ళిపోతారని, దూరం ఉండు, పద అని. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, కొన్నిసార్లు ప్రొటెక్ట్ చేయడం. అందుకని సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఫియర్స్ నీ దగ్గరికి వచ్చి ఇట్లా అంటే కంటి దగ్గర రెప్ప టపటపా కొట్టుకుంటుంది.
ఎందుకంటే కంటికి రెప్ప మాదిరి కాచుకోవడం అంటారు. రెప్పకి ఎంత జాగ్రత్త అంటే ఊరికే రెప్ప టప 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 కొట్టుకుంటుంది రెప్ప. ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నమాట అది. ఏదైనా ఒకటి చిన్న ముళ్ళుతో నువ్వు కూర్చుంటే టకామని ఇది అవుతుంది చర్మం. ఆ భయాలు శరీరంలోనే చర్మంలోనే ఉంటుంది. నేను ఆ పశువుల్ని చూసిన ఏదైనా దానిపైన వాళ్తే మెడతో బల్లో వాళ్తే చర్మం అంతా ఇట్టిట్టిట్ట వణుకుతుంది. బర్రెల పైన కూడా బర్రెలు నల్లగా ఉంటాయి, వాటిపైన ఏదన్నా ఇట్లా వాలినప్పుడు అంత దీంట్లో కూడా అవి ఎక్కడో మేస్తూ ఉంటాయి, అయినా చర్మం ఇట్టిట్టిట్ట. సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నమాట ప్రతి వాళ్ళకి. మనం కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి బాడీలో సిస్టంలోనే చాలా భయాలు ఉన్నాయి, సిస్టంలోనంతా కూడా. అవి గురించి కాదు మనం మాట్లాడుతూ ఉంది. సెల్ఫ్ ప్రొటెక్షన్కి భయం అవసరం. జాగ్రత్తగా కొన్ని ఉండాలా, అగ్ని గురించి జాగ్రత్తగా ఉండాలా, ఎలక్ట్రిసిటీ గురించి జాగ్రత్తగా ఉండాలా, కొన్ని చెప్తుంటారు. దయాలు ఉన్నాయి అట్లాంటివి మనం భయపడతా ఉంటాం. కొంతమంది దాన్ని కూడా ఒక కథ ఉంది, ఆడ దయ్యం ఉంది జాగ్రత్త, చీకట్లో ఎవరు పోలేరు అని చెప్పింటే ఒకడు దయ్యం లేదు ఏమి లేదు, అదేంటి దయ్యం అని. అట్లా కాదు, నువ్వు పోయిరా, నువ్వు వెనక్కిరా, అప్పుడు చూసుకుందాం, అక్కడ దయ్యం ఉంది అని చెప్పింటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ నువ్వు పోయినప్పుడు ఒక మేకు సుత్తి తీసుకుపో, ఆ మేకు అక్కడ కొట్టేసి ఆ మేము పోయి చూడాలి, నువ్వు పోయి నిజంగా నువ్వు పోయినావో లేదో అని. అందుకని ఒక మేకు దిగగొట్టి నువ్వు రా అని అంటారు. అని అంటే మీకు చిన్న పిల్లలు కాబట్టి కథలు ఇంట్రెస్ట్ అని తాతగారు భయం గురించి కథలు చెప్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకునేకి మీకందరికీ తెలుసు, మీరందరూ మాట్లాడవచ్చు నిజంగా. అయితే మీరు ఇంకొంచెం పెద్దగా అయినాక బహుశా వాడు మాట్లాడతాడేమో. ఇక్కడ వచ్చి నీ భయాల గురించి నువ్వు మాట్లాడు, నువ్వేదన్నా మీరు కూడా ఎవరైనా మాట్లాడవచ్చు భయం గురించి. మా స్కూల్లో అయితే నేను ఎంత అద్భుతంగా పిల్లలు రాస్తారా అని ఆశ్చర్యపోయినాను. భయం గురించి రాయమంటే అద్భుతంగా. అక్కడ కొత్తపల్లి వాళ్ళైతే భయం గురించి ఎస్సేళ్ళకి అన్నిటికీ అరవింద స్కూల్ వాళ్ళకి ప్రైజులు ఇచ్చినారు. వాళ్ళు రాసిందంతా పబ్లిష్ చేశారు. అదే గొప్ప ప్రైజ్ అన్నమాట. ఎందుకంటే పిల్లలు భయం గురించి ఎట్లా పరిశీలన చేయాలా అనేది నేర్చుకున్నారు. మీరు కూడా భయం గురించి పరిశీలన చేయాలా. పరిశీలన చేస్తున్నట్టల్లా మనం భయం నుంచి బయటపడతాం. అందుకని ఈ ఫ్రెండు ఆ ఛాలెంజ్ తీసుకున్నాడు, నేను పోతాను మీకు కొట్టొస్తాను ఏమన్నా కానీ. అట్లా కాదు, సాయంకాలమే పోయేది కాదు, అర్ధరాత్రి పోవాలి, 12 గంటలు అప్పుడు దీంట్లో పోవాలి. కరకర పొద్దులో చిమ్మ చీకట్లో పోయి నువ్వు మేకు కొట్టి రావాలి. వాడు ధైర్యస్తుడు పాపం, లోపలేమో భయం ఉంది. ప్రతి ధైర్యస్తుడు అంటారు బయటికి, లోపల భయం ఉంటుంది. భయం ఎందుకు వస్తుందంటే ప్రాపగేట్ చేసి ఉంటారు, విపరీతంగా ప్రచారం చేసి ఉంటారు. అమ్మో దయ్యము ఉంటుందేమో, నువ్వు జాగ్రత్త అని. వీడికి దయ్యం లేదని మనసులో నమ్ముతాడు. అయితే వాళ్ళు ప్రాపగేషన్కి భయపడిపోతున్నాడు. లోపల భయం ఉంది. పోయినాడు, అట్లే పోయినాడు, చీకటి ఏమీ అని అడవి లోపలికి పోయినాడు. అక్కడ కొండలు ఉన్నాయి, మర్రి చెట్టు కింద పోవాలా, అక్కడ చాలా శబ్దాలు వస్తాయి. ఇవన్నీ ఇది చేసి పోయినప్పుడు తప్పనిసరిగా రెండు కూర్చోండి. పోయినప్పుడు మీరు కూర్చోండి అమ్మా, ఇట్లా కూర్చోండి, మీరు కూర్చోండి. ఎందుకమ్మా మీరు లేస్తున్నారు? కూర్చోండి, అందరూ కూర్చోండి. కొంచెం దూరం కూర్చోండి, కొంచెం దూరం కూర్చోండి. అందుకని వీళ్ళు పోతారు. వాడు పోయే పాపము ఆడ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి సుత్తి తీసుకొని మేకు దిగ్గొడతాడు. దిగ్గొట్టి అమ్మయ్య దిగ్గొట్టాను, ఇంక వెనక్కి తిరుగుదాము అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగితే ఏదో పట్టుకున్నట్టు అవుతుంది, వెనకల నుంచి ఇట్లా లాగినట్టు అవుతుంది. అప్పుడు భయపడతాడు, ఏదో దయ్యమే లాగింటుంది అని. అక్కడికక్కడే భయపడి చచ్చిపోతాడు. ఇది జరుగుతుంది. పొద్దున పోయి
వీడేం రాలేదని చెప్పి వీళ్ళంతా పోయి ఎతికితే వాడు అక్కడే చచ్చిపోయినాడు. మేకేమో దిగ్గొట్టాడు. ఆ మేకు దిగ్గొట్టినప్పుడు వాడి పంచె తట్టుకుంది, పంచెనేసి పంచె పైన కొట్టాడు మేకు. వీడు ఇట్లా లాగినప్పుడు పంచె మేకుపై కొట్టాడు కదా, ఆ పంచె లాగింది. జరిగిన కథమ్మా ఇది. వాడు అక్కడికక్కడే భయంతో చచ్చిపోయినాడు. మనము ఎందుకు ఇది తాతగారు చెప్తున్నారంటే, భయానికి కారణాలు కనుక్కోవాలి. మనం ఎందుకు భయపడుతున్నాం కారణాలు కనుక్కుంటే చాలా వరకు మనకు తేలిపోతాయి. ఎక్కువ మంది చదువుకు దూరం అవుతూ ఉండేది దేనికంటే ఒక కారణము, టీచర్స్ భయపెడుతున్నారు. అరవింద్ గురించి నేను చెప్పడం లేదు. అరవింద్లో ఎప్పుడు మనం భయాన్ని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. భయం పెట్టకండి అని చెప్తున్నాం. పిల్లలు సంతోషంగా ఉండనివ్వండి అని చెప్తున్నాం. వాళ్ళకి భయం లేకపోయిందంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినామని అర్థం కాదు. వాళ్ళు ఏదైనా చేయొచ్చునని కాదు. ఫ్రీడమ్ అంటే ఏదైనా చేయొచ్చు అని కాదమ్మా అర్థము. ఫ్రీడమ్ అంటే చాలా బాధ్యత. నీకు ఫ్రీడమ్ ఉందంటే నువ్వే. ఇంట్లో పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చినారు అమ్మా నాన్నలంటే వాళ్ళంతకు వాళ్ళే లేయాలా, వాళ్ళ పుస్తకాలు వాళ్ళే సర్దుకోవాలా, లేస్తూనే వాళ్ళ బెడ్ వాళ్ళు సర్దుకోవాలా, అమ్మకి దిగులు ఏదన్నా లేకుండా అమ్మకు పనిలో సహాయం చేసేది చేయాలా, ముందుగానే లేచి తము ఏదైతే పనులు చేయాలో శుభ్రంగా పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము, ఇట్లాంటివన్నీ చేయాలా. ఇవన్నిట్లో కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్లోనే మనిషి నేర్చుకుంటాడు. ఎట్లయితే అక్కడ మనము గుడ్నెస్ అనేది భయంలో నేర్చుకోలేమో, చాలా విషయాలు భయం ఉంటే నేర్చుకోలేరు. పిల్లలు ఏమంటారంటే, పెద్దలు ఏమంటారంటే, భయపెడితేనే కానీ పిల్లలు మాట వినరు అని. ఇప్పటికీ నేను ఆ మాటని వింటానే ఉంటాను. టీచర్స్ అదే అంటారు, అమ్మ నాన్నలు కూడా అదే మాట అంటారు, భయం లేకపోతే. ఇంకోటి కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మీరు ఊరికే ఇవన్నీ మాటలు చెప్తారు, అంతేగాని మీరు భయం లేకపోతే ఎవరు ఏమి చేయరు, భయం ఉండి తీరాల్సిందే అని చెప్తారు. నేను మళ్ళా ఆలోచన చేస్తుంటాను, నిజమేనా, అట్లైనా ఉంటుంది అట్లా అని. నిజానికి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. భయంతోనేనా పిల్లలు నేర్చుకుంటారు? ఇది ప్రపంచమంతా ఆలోచించాల్సిన విషయం. మాంటిసరీ, జాన్ హోల్ట్, ఏస్ నీలు, జిడ్డు కృష్ణమూర్తి ఇట్లా మహానుభావులు చాలా పరిశోధన చేసి కనిపెట్టింది ఏమంటే, భయం ఉంటే నేర్చుకోలేరు. ఇది మనము కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకు భయం ఉంటే నేర్చుకోలేరు? భయం తీసేసేయండి, పరీక్షలు చాలా బాగా రాస్తారు. ఎందుకు పరీక్షల్లో అందరూ ఫెయిల్ అవుతున్నారంటే భయం మూలంగా. భయం ఉన్నప్పుడు మనకు రాసేది ఏదైనా ఉంటే మనసులో ఆ జ్ఞాపకం కూడా రాకుండా పోతుంది. జిడ్డు కృష్ణమూర్తి అట్లా వాడు మెట్రికులేషన్ పాస్ కావాలని 3 సార్లు ఆయన కూర్చున్నాడు. 3 సార్లు భయం మూలంగా ఆయన రాయలేకపోయినాడు. చివరిసారి అయితే ఆయన తట్టుకోలేక భయాన్ని, ఆ టెన్షన్ని ఉత్త పేపర్ పెట్టి, ఖాళీ పేపర్ పెట్టి వచ్చినాడు. ఇది నిజంగా చూడాల్సింటే మన పిల్లలు ఎంత తిప్పలు పడుతున్నారు. బాగా చదివింటారు, టీచర్ చెప్పినప్పుడు వినింటారు, లెసన్స్ ఇచ్చేసింటారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు యోజిత అనుభవాలు కొన్ని చెప్పింది, ఆమె పరిశీలించుకుంటూ వస్తూ ఉందన్నమాట తన చిన్నతనాన్ని ఎవరు పరిశీలించుకుంటూ వస్తారో వాళ్ళు ఎట్లా చదువుకునే దాంట్లో నేర్చుకోవటంలో ఏ వాతావరణం అవసరము ఇవన్నీ కూడా వాళ్ళు గమనించుంటారు. అందుకని ఆమె చెప్పిన ప్రతి మాటలో కూడా తన అనుభవం నుంచి మాట్లాడిన మాటలు, పుస్తకాల నుంచి మాట్లాడలేదు యోజిత. ఎందుకంటే చిన్నప్పుడు తన అనుభవాలు అవి. పిల్లలు ఎందుకు మనం చిన్నప్పటి నుంచి భయాన్ని ఒకటే ఆధారంగా చేసుకొని వాళ్ళని పెంచాలనుకుంటాము అని అంటే, వాళ్ళకి అది సులభమేమో అనిపిస్తుంది, ఈజీనేమో భయం పెట్టడము. భయం లేకుండా పిల్లల్ని పెంచాలని అంటే అమ్మో చాలా సహనం ఉండాలి అమ్మ నాన్నలకు కూడా. వాళ్ళ
ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈజీ అవుతుందండి. ఈజీ అవుతుంది. టీచర్కి కూడా పేషెన్స్ లేక, పేషెన్స్ లేక, ఎక్కువ భాగము పేషెన్స్ లేక. నా ఫ్రెండు ఎలినా వాట్స్ ఉండేది. ఆ బాబు ఎప్పుడు నా మీద కూర్చొని, నా ఒళ్ళో కూర్చొని ఆడుకునేవాడు. వాళ్ళమ్మ ఎప్పుడు కూడా భయం పెట్టేది కాదు. ఆ పిల్లోడికి కూడా నువ్వు ఏదన్నా ఇచ్చేస్తే నువ్వు ఏదైనా మాట్లాడు, అంతేగాని భయపడకు అని చెప్పేది. బట్ కొన్ని సందర్భాల్లో ఆమెకి సహనం లేకపోయినప్పుడు పిల్లోడిని బెదిరించేది, పిల్లోడికి ఆజ్ఞాపించేది. ఆజ్ఞాపించేనట్టల్లా ఆ పిల్లోడు ఎదురు తిరిగేవాడు. వై ఆర్ యూ సో యాంగ్రీ అని మీ? యూ షుడ్ నాట్, యూ సే టు టాక్ అండ్ డిస్కస్, బట్ యు ఆర్ యాంగ్రీ నౌ మమ్మీ అనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యూ కెన్ డిస్కస్ అని. కొన్నిసార్లు అమ్మకి ప్రతిదానికి పిల్లోడు అడిగిన దానికి డిస్కస్ చేయాలంటే అమ్మలకి ఎవరికి ఓపిక లేదు, సహనం లేదు. అందుకని నోర్మై ఏడిదిరా ఎప్పుడు అదే అడుగుతా, విసిగిస్తావు కదరా. ఎందుకు అమ్మకు విసుగు వస్తుందని అంటే అమ్మకు లీజర్ లేదు, అమ్మ విసిగిపోతుంది. అమ్మ తొందరగా, అమ్మకు కూడా కోపం వస్తుంది. మీరు ఆశ్చర్యపడతారు, అమ్మకు కూడా కోపం వస్తుందా? అమ్మకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు 2 ఏట్లు కూడా కొడుతుంది. అది పిల్లోడి బలహీనత కాదు, అమ్మ బలహీనత. పాపము అలసిపోయి ఉంటుంది, శక్తి చాలదు. ఇదైనప్పుడు తప్పనిసరిగా పిల్లపైన 2 కొడతారు. ఏం చేస్తుంది? ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ భాగం మనకు కోపం వచ్చినప్పుడు చూడండి, మనకు సహనం లేకపోవడంతోనే కోపం వస్తుంది. టీచర్కి కూడా ఆ ఓపిక నశిస్తుంది, సహనం ఉండదు. వాళ్ళు ఏమంటారు, ఇంతమంది పిల్లల్ని ఎట్లా ఇదని. ఎంతమంది పిల్లలన్నా కానీ వాళ్ళని మనము ఏ రీతిలో ఆ వాతావరణము నిర్మించుకొని ఆ రీతిలో మనము వాళ్ళతో సహనంలో గడపగలిగితే పిల్లలు ఎంత సంఖ్య ఉన్నారు అనేది నాకైతే సమస్య కాదు. ఎందుకంటే ఒక వాతావరణం ఏర్పడి ఉండాలి. అఫ్కోర్స్ పీటీ మాస్టర్ చెప్పినట్ట కొన్నిసార్లు వాళ్ళని మెయింటైన్ చేసేకి ఏదో ఒకటి చేతిలో ఉండాలి. ఎక్కువ సంఖ్య అయినప్పుడు, తక్కువ సంఖ్య అయినప్పుడు అది కూడా అవసరం లేదు అని అంటారు. బట్ మన స్కూల్లో కనీసం అంటే 40-50 మంది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు. ఆ వాతావరణము మొత్తం స్కూల్ అంతా. ఇంకొకటి ఏంటంటే, ఒక టీచరు పనిష్ చేసి భయపెడతా, ఇంకొక టీచరు ప్రశాంతంగా చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే ఆ టీచరు ఈజీగా ప్రతిదాన్ని మెయింటైన్ చేసుకునేది చూస్తూ ఉంటారు పిల్లలు. భయం పెట్టని టీచర్ని గురించి వాళ్ళు చాలా చౌకగా చూస్తారు పిల్లలు. భయం పెట్టి టీచరు చాలా విజృంభించి భయోత్పాతంగా టీచర్ ఉంటే అని అంటారు పిల్లలు. ఎప్పుడు కూడా అబ్బో అట్లా ఆ టీచర్ మంచిదని కూడా అంటుంటారు. ఇంకోటి ఏంటంటే మనం చూస్తే భయము అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఏమో అనిపిస్తుంది. ఆ అనుభవాన్ని పొందడానికి మనము అదే పనిగా భయపించు అన్నట్ట, నాకు భయపెడితే భలే అనుభవము అన్నట్ట మనం భయంకరమైన సినిమాలే చూస్తాం. అరుంధతి సినిమా ఉంది, అమ్మో దయాలంటాం. మేము చిన్నప్పుడు బాలనాగమ్మ సినిమాకి పోయేవాళ్ళం. అక్కడ భయంకరమైన సీన్లన్నీ వేసేవాళ్ళు. ఆ భయం పడేకపోయేవాళ్ళం అన్నమాట. భయం అంటే సినిమాలకు కూడా ఆ భయం సినిమాలంటే పోతుంటాం. అందుకని భయం అనేది పిల్లలు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, భయపడాలనుకుంటారు. అందుకని పిల్లలకి భయము అనే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే సినిమాలు చూడవచ్చు. ఆ భయం పడినప్పుడు సినిమా చూసి సినిమాలో మర్చిపోయేది కాదు. ఆ భయంలో మన నరాలు ఎట్లా వర్క్ చేస్తున్నాయి, గుండె ఎట్లా కొట్టుకుంటుంది, రక్త ప్రసారం ఎట్లుంటుంది, నర్వస్ సిస్టంలో భయం చేసేది ఏంటి, మన జ్ఞాపకాలన్నీ బ్లాక్ అయిపోతాయి, మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఏది ఇది కాదు, వణుకుడు పుడుతుంది, గడగడగడ వణుకుతాం. ఇవన్నీ గమనిస్తూ ఉంటే భయం గురించి అయితే భయానికి మూల కారణం ఏంటి? ఇది మనకు మన దీంట్లోనే శరీరము మనం పుట్టినప్పుడే భయం అనేది ఒకటి ఉంది. భయం దాంతోనే మనము కొంతమంది అంటుంటారు, నీకేం రా ధైర్యం లేదు అంత పిరుకోవడమేమిరా. ఇది పిల్లలకి చాలా అవసరమైన విషయం మాట్లాడుకునేది. అంటే ధైర్యం ఉంటే వాడు చాలా గొప్పోడని. నాకు అడిగితే పిరికి వాళ్ళు ఎందుకు పిరిగ్గా ఉండాలంటే
వాళ్ళలో కొన్ని భయాలు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఆ పిరికితనం మంచిదనిపిస్తుంది నాకు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. పిరికిపాలు పడతానేమో, అక్కడ ఇచ్చేస్తే ఏం అపాయం వస్తుందో. ధైర్యం అనేది మనకి ఒక విధమైన క్వాలిటీ కాదు, తెచ్చిపెట్టుకున్నది. ధైర్యం గురించి చెప్తుంటారు, వీరోచితంగా ఇచ్చేసాను. వాడు పౌరుషానికి పోయి కత్తులు మింగా అని అంటారు. పౌరుషానికి ధైర్యం ప్రదర్శించడంలో ఇంటెలిజెన్స్ లేదు. దానికంటే పిరిగ్గా ఉండడంలోనే ఇంటెలిజెన్స్ ఉంది అని నేను గ్రహించాను. పిల్లలు పిరికి అంటుంటారు, ఆ పిరికి వాళ్ళలో చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఇదని అట్లని వాళ్ళు సాహసాలు చేయకూడదని కాదు, సాహసాలే చేయాలని చెప్పి పిల్లల్ని ఉబికించకూడదు. నువ్వు పో, ఈ సాహసం చేయి, వాడు ఆ సాహసం చేసినాడు నువ్వెందుకు చేయడు. సినిమాల్లో కూడా సాహసం చేయరా డింగరి అనేవాళ్ళు. పాతాళ భైరవలో వాడు ఆ సాహసం చేసేకి ఏమైనా చేస్తాడు. దాంట్లో ఇంటెలిజెన్స్ లేదు. ఎవరో ప్రోద్బలం చేస్తే, ఎవరో పురికొల్పితే ఆ సాహసం చేస్తారు. పిల్లలు కొంత ఇదని వాడిని వాడు అంటుంటారు. పిరికి వాళ్ళలో కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది పిరికితనం అని కాదు. మనం ధైర్యాన్ని ఎట్లా తీసుకున్నామంటే పిరికితనానికి వ్యతిరేకంగా ధైర్యాన్ని మాట్లాడుకుంటుంటాం. ధైర్యం అనేది పిరికితనానికి వ్యతిరేకంగా ఉండకూడదు. సాహసంగా మన కథలన్నీ వీరోచితంగా, భారతంలో అభిమన్యుడు, మరి చరిత్రలో ఛత్రపతి శివాజీ, ఇట్లా కథలన్నీ చెప్తుంటారు. అట్లాంటివి అనుకరించకూడదు, ఎవరిని అనుకరించకూడదు. పిల్లలు తమంతకు తమ ఏంటి, తన భయం ఏంటి, తన మనసు ఏంటి, తన సాహసం ఏంటి, తన శరీరం ఏంటి, తను ఏం చేయగలుగుతాడు, తనకి ఏది శక్తి అయితే బాగుంటుంది, ఏదైతే చదువుకోగలుగుతాడు, తన జ్ఞాపక శక్తి ఎట్లా, దీని గురించి తను తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. కానీ వాడు అట్లా చేసినాడు కాబట్టి నేను ఎట్లా చేయాలి, వాడి కండిషన్స్, వాడి బాడీ స్ట్రక్చర్ ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి వాళ్ళలో కూడా ఇది చాలా అవసరం. మిలిటరీలో ఏం చేస్తారంటే అందరినీ ఒకటే చట్టంలో ఇచ్చేస్తుంటారు. మనం మిలిటరీ ఇది కాదు. ఎడ్యుకేషన్ అంటే మిలిటరీ కాదమ్మా. ఎడ్యుకేషన్ అంటే ప్రతి చైల్డ్ని వాళ్ళుగా టీచర్కి ఇది చాలా అవసరం. ప్రతి చైల్డ్ని గమనించి ఆ చైల్డ్ నేచర్ ఏంటి, చైల్డ్ ఇంట్రెస్ట్ ఏంటి అని గమనించి ఆ చైల్డ్ని ప్రత్యేకంగా మనసులో, దాన్నే యూనిక్నెస్ అంటారు. ప్రతి చైల్డ్లో కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది, సామాన్యత కూడా ఉంటుంది. మనందరికీ కలిసి చూసినప్పుడు భయాలు అందరికీ ఉంటాయి, ఆకలి అందరికీ ఉంటుంది, అలసిపోయినప్పుడు నిద్ర అందరికీ అవసరం. అట్లే జంతువుల్లో నుంచి, మనుషుల్లో నుంచి కూడా వంశాన్ని అభివృద్ధి చేసుకోవటము అనేది కూడా అవసరమవుతుంది. మనకు కుక్కలు మీరు అవి చూస్తే చిత్తకాత్రిలో అవి కుక్కలు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటాయి, దాంతో కూడా చిన్న కుక్క పిల్లలు పుడతాయి. అదంతా నేచర్లో చూసుకోవచ్చు. మనుషుల్లో కూడా వంశాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది మన మనసులో ఇంట్యూషన్లో ఉంటుంది. పిల్లల్ని మనం చూడండి, అవి కాట్లాడుతూనే ఉంటాయి, అయితే అవి ప్రేమించుకుంటూనే ఉంటాయి. ఇది చూసినప్పుడు మనము వాటిలో కూడా భయము ఎట్లుంది అని. అయితే మనిషిలో ఒక విధమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ చూసినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడు భయములో వికసించదు. మంచితనం ఉంది, మంచితనం కూడా ఒక వికాసమే. మంచితనము మనిషిలో పెరగాలంటే భయం ఉంటే మంచితనము వికసించదు డెఫినెట్గా. అక్కడ అమ్మ రాసిన కొటేషను అది కరెక్ట్. భయం ఉన్నప్పుడు మంచితనం ఉండదు. అందుకని మనము స్కూల్ వాతావరణంలో ముఖ్యంగా పిల్లల్లో భయం లేకుండా పెంచడం అనేది స్కూల్ వితౌట్ ఫియర్ అన్నట్ట. అసలు భయమే లేకుండా ఉన్నప్పుడు ఎంత సహజంగా విద్య నేర్చుకునే అవకాశం ఉంటుంది అని నేను చాలామందిని అడుగుతుంటా, ఎందుకు ఇప్పుడు కాలంలోనే ఇంతమంది చదువుకుంటున్నారు, పూర్వకాలం నుంచి ఎందుకు అంతమంది చదువుకోలేదు అని అంటే పెద్దవాళ్ళు అడిగినప్పుడు, అమ్మో ఆ టీచరు చండశాసనుడు, ఆయనకు భయపడి మేము స్కూల్ మానేశాము అనేది మీరు అందరిలో వింటుంటారు. అందరూ అదే చెప్తుంటారు. ఇది ఆశ్చర్యమవుతుంది. అట్లా భయం లేకపోయింటే ఎంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా పిల్లలు అదే ఇంట్లో భయపడిస్తూనే ఉంటారు. నేను బడికేస్తాను చూసుకో అని.
ముళ్ళపూడి వెంకటరమణ రాసిన బుడుగు చూస్తే దాంట్లో కూడా పిల్లల్ని బడికేస్తాను, బడికి పంపించేస్తాను, చూసుకో అనే భయం కనిపిస్తుంటుంది. ఇంకొకటి పబ్లిక్ పరీక్షల గురించి కూడా ఇంట్లో భయపడుతూ ఉంటారు. అమ్మో నువ్వు ఇంకా 8, 9 అనుకుంటున్నావా, 10th వచ్చినావు, పబ్లిక్ చూసుకో, ముందుగానే భయపడిస్తూ ఉంటారు అన్నమాట. వాడికి ముందు నుంచి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 10th అంటేనే గడగడ గడగడ. మామూలుగా చదువుకున్నారు కదా, 10th కూడా అంతే కదా, మామూలుగా చదివేయచ్చు కదా అని కాదు, భయపెట్టించుంటారు ముందుగానే. చిన్నప్పుడే బడికేస్తాను అని భయపడతారు. తర్వాత నువ్వు 10th పబ్లిక్ అని. అంతకుముందు 7th ఉండేది, దాన్ని తీసేశారు. లేకపోతే 7th పబ్లిక్ను కూడా భయపెట్టి ఇచ్చేసేవాడు. దీన్ని చూసినప్పుడు కొంచెం లోతుగా ఇప్పుడు మనం దాని గురించి పరిశీలన చేయాలా. ఆ భయంలో జరిగేది ఏంటంటే మన లోపల ఊహ, కల్పన. నాకు మీరు దాని గురించి యోగిత డాక్టరు, ఆమె సైకలాజికల్గా తను పరిశీలన చేస్తుంటుంది. అది చూసినప్పుడు కరోనా ఇంత ప్రపంచంలో విస్తృతంగా ఒకరి నుంచి ఒకరికి పాకిపోవడానికి లోపల విపరీతమైన భయము, కంపరము, భయంకరమైన మనస్థితి, ఇది కూడా ఒక కారణమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భయాన్ని, కరోనాని రెండింటిని విడదీసి చూడలేమేమో. భయము, కరోనా రెండు కలిసి ఉంటున్నాయేమో వైరస్లో. ముఖ్యంగా ఇప్పుడు వైరస్లో భయంతో ఇంతగా వ్యాప్తమైందా నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నర్వస్ సిస్టము ఇది చూస్తే దాన్ని మనం ఎట్లా ఇది చూడాలా అని మనం చూస్తే మన మనసు ప్రభావము ఎప్పుడు బాడీ పైన ఎక్కువ ఉంటుంది. బాడీ ప్రభావము మనసు పైన కూడా మనం పరిశీలించాలండి డెఫినెట్గా. అయితే మనసు ప్రభావం కూడా మనం బాడీ పైన ఎట్లుందని పరిశీలిస్తే మనం చేసే ప్రతి ఆలోచనకి మన బాడీ సిస్టంలో ప్రభావం ఉంటుంది. సైకోసోమటిక్ అంటారు. సైకో అంటే మనస్సు, సోమటిక్ అంటే బాడీ. ఈ మానసికమైన ఆలోచనల ప్రభావం బాడీలో ప్రతిసారి ఉంటుంది, ప్రతిసారి. ఇది మనం గమనించినప్పుడు సైకో అంటే ఏంటి అని అంటే మన ఆలోచనలు బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని మనము చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యము అనేది ఆహారం పైన ఆధారపడుతుంది, వాతావరణం పైన ఆధారపడుతుంది. మనం తాగే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలా, ఆహారం కూడా మంచి ఆహారము, పౌష్టికాహారము, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలా, ఇదంతా మనకు అర్థమవుతుంది. అయితే మనము ఆలోచన గురించి పట్టించుకో. అందుకే బుద్ధిస్టు దీంట్లో వాళ్ళు సతి అంటారు. సతి అంటే స్మృతి, స్మృతి అంటే ఎరుక, ఎప్పుడు గమనించు అని. స్మృతి గురించే చెప్తారు బుద్ధిస్ట్. అంటే ఎప్పుడు నువ్వు గాలి పీలుస్తా విడుస్తూ ఉంటే ఆ గాలి పీల్చడము విడిచడమే గమనించు. నీ ఊపిరితిత్తులు పనిచేస్తుంటే ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తాయో గమనించు. నీ గుండె కొట్టుకుంటూ ఉంటే గుండె కొట్టుకుంటుందే గమనించు. నీ నాడి ఆడుతూ ఉంటే నీ నాడి ఎట్లా ఆడుతుంటే గమనించు. ఈ గమనికలో జరిగేది ఏంటంటే ఆలోచనల పైన కూడా గమనిక పెరుగుతూ వస్తుంది మనకి. ఎందుకంటే మన ఊపిరికి ఆలోచనకి సంబంధం ఉంటుంది. మనం చాలా భయపడ్డామనుకో గుండె డబ కొట్టుకుంటుంది. భయం ఎక్కువైనప్పుడు గుండె కొట్టుకుంటుంది. మీరు గమనించండి ఇది. అందుకని ఈ కరోనా ఇంతమందిని భయపడిపోతున్నారన్నమాట. నాకు ఈ మాస్క్ ఇవి ఏదైతే శ్రద్ధ తీసుకుంటున్నారో, ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో, అప్రమత్తంగా ఉంటారో, ఇవన్నీ అవసరమే, కాదని చెప్పము. బట్ దాంతోపాటు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏమంటే జనాన్ని తమ మనసు ఆలోచనల్లో భయం ఎట్లుంటుంది అనేది చూపించాలి. అది ఎవరు చూపించలేకపోయినారు. ఎందుకు ఆ సినిమా హీరో సుశాంత్ ఇట్లా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎందుకు ఆ హీరోయిన్స్ అంతా కూడా అట్లా బాలీవుడ్లో, టాలీవుడ్లో అన్ని చోట్ల డ్రగ్స్గా ఇది భయం, విపరీతం భయం. వాళ్ళని అడిగితే ఒంటరితనాన్ని భరించలేకపోయినాము. వీళ్ళు లాక్డౌన్ అన్నారు చూడు, ఆ లాక్డౌన్ చేసింది ఏంటంటే ప్రపంచాన్ని ఇంకా భయంలో పెట్టింది, ఇంకా భయంలో పెట్టింది. నువ్వు ఆ దీంట్లో మనిషిని ఆ భయంకరమైన ఒంటరితనంలో పెడితే వాడికి పిచ్చి పట్టిపోతుంది, ఇంకా ఇదైపోతుంది.
మనుషులు ఉండేది దేనికంటే సైకలాజికల్ దీంట్లో కూడా సామూహికంగా సమాజంలో కలిసి బతకాలి. మీరు జంతువులను చూడండి, అన్నీ కలిసి ఉంటే బాగుంటాయి. ఒక ఆవు దూడ విడివిడిగా పెట్టండి, అవి చాలా బాధపడిపోతాయి. మనుషులను కూడా విడదీయండి. కరోనా చేసింది ఏమంటే రిలేషన్షిప్ను విడదీయటం. దీనివల్ల ఇంకా భయం ఎక్కువైపోయింది. భయం అనేది విడదీస్తే సమస్య చాలు కాదు. లాక్డౌన్ అనేది చాలా ప్రమాదమైంది. నేనైతే తప్పనిసరిగా లాక్డౌన్ని ఇది కాకుండా మనుషులు మామూలుగా చేయాలా, స్కూల్ మామూలుగా జరగాల, పిల్లలు మామూలుగా రావాలా, అన్ని రకాలుగా పరిశ్రమలు, వ్యవసాయము అన్నిట్లో అందరూ కలిసి పనిచేయాలా, అయినా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అది భయంకరమైన వైరస్ కాబట్టి. భయంతో కాదు ట్యాకిల్ చేయాల్సింది, ఇంటెలిజెన్స్తో ట్యాకిల్ చేయాలి. మందులతో కాదు ట్యాకిల్ చేయాల్సింది. విపరీతమైన ఏదైనా అవాంతరమైన ఇది వచ్చినప్పుడు ఇంకొక గత్యంతరం లేక మందు వేసుకుంటాము. అంతేగాని ఊరికనే మందులు మింగడం అనేది కూడా కరెక్ట్ కాదు. మందులు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇచ్చేస్తున్నప్పుడు ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అట్లా కాకుండా ఏదో ఒక బాధ వస్తానే వెంటనే మనము ఓర్చుకునేది చాలా అవసరం. రెసిస్టెన్స్ పవర్ అంటారు. రెసిస్టెన్స్ పవర్ అంటే రోగ నిరోధక శక్తి. మనం ఊరికే సాధారణంగా మామూలుగా ఉంటే, మామూలుగా మనము తినే తిండి తింటే, మామూలుగా మన జీవితం నడిచిపోతూ ఉంటే తప్పకుండా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. మనం రెసిస్టెన్స్ పవర్ని పోగొట్టుకుంటూ పోతున్నాం. దాని వెనకాల భయం కూడా ఉంది. భయాన్ని మనము దానికి కారణం ఏంటి అని అంటే మీరందరూ దీని గురించి కొంచెము జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఊరికనే ఊహించుకుంటూ ఉంటాం. అది ఏం జరుగుతుందో, ఏమవుతుందో. అక్కడ వానికి కరోనా వచ్చింది, నాకు రావచ్చునేమో. అక్కడ ఆ దేశంలో కరోనా వచ్చింది, మాకు రావచ్చునేమో అని మోడీ అందరికీ లాక్డౌన్ ప్రకటించినాడు. భయం, ఒకరినొకరిని కంపేర్ చేసుకోవడంలో కూడా ఈ భయం అనేది పుడుతుంది. వాడికి ఇట్లా వచ్చింది, నాకు వస్తుందేమో, వాడికి అపాయం జరిగింది, నాకు జరుగుతుందేమో. కరోనా ప్రపంచాన్నంతా భయపెట్టింది. ఎందుకంటే ప్రతి దేశానికి కరోనా వచ్చింది మొత్తం అంతా. అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవచ్చు కదా, ఒకరిని చూసి ఒకరు అంటే తప్పకుండా అనుకరిస్తారే కానీ వాళ్ళుగా స్వతంత్రించి ఆలోచన చేయరు. ఈ భయానికి వెనకాల ఏముంది అని అంటే ఊహ, కల్పన. నువ్వు అస్సలు ఏమి ఊహించొద్దు రేపటి గురించి ఏం జరుగుతుందో. నేను చాలామందిని భయపడేకి కారణం ఏంటని చూశాను. ఊరికేనే ఉండడం రాదు, ఊహించుకుంటూ ఉంటారు. మాకు ఒక ఆమె వంట చేసేకి ఒక ఆమెను పెట్టుకున్నాం. ఆమె రాత్రి నిద్రపోదు. అన్న రేపు ఏం వండాలన్నా అంటూ, అమ్మ రేపు ఏదో ఒకటి ఆకుకూర ఏదో దొరుకుతుంది తీసుకొచ్చుతాము, వండుకోవచ్చులే, ఇప్పుడు హాయిగా నిద్రపోమ్మా అంటే నాకు నిద్రే పట్టదన్నా, రేపు ఏం వండాలనే చింతే పట్టుకుంది. మీరు మీ అమ్మ నాన్నలను చూడండి, ఆ చింత ఉంటుంది. పిల్లలకు కూడా మంగళగిరిలో మా పాప ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. నేను అక్కడ చాలా జాగ్రత్తగా ఆమె చెప్తుంటే వింటున్నా. మా పాప రాత్రుల్లో నిద్రపోలేదని. అమ్మో నిద్రపోలేదు ఎందుకమ్మా అని. అది డేంజరు చాలా. పిల్లలు బాగా నిద్రపోవాలి, 10 గంటలైనా హాయిగా నిద్రపోవాలి. నిద్ర అనేది ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా. మనకేంటి దాని గురించి అంత ప్రాముఖ్యం ఇచ్చి గమనించము. బట్ ఆ తల్లి చెప్తా ఉంది, నా బిడ్డ 8వ తరగతి, ఆ అమ్మాయి చిన్న తరగతుల్లో చదువుతూ ఉంది. హోంవర్క్ ఇచ్చినారు, హోంవర్క్ చేయలేదు, రాత్రులు నిద్రపోకుండా కరిబెరుస్తోంది. హోంవర్క్ చేయకుండా స్కూల్కి పోతే దండిస్తారని అమ్మాయి భయం. పిల్లలకి భయపెట్టే విషయాలు ఏ విషయంలో కూడా పిల్లల్ని మనం ముందుగా ఇచ్చేసి భయపెట్టకూడదు. స్కూలు ఏం కొంప మునుగుతుంది. చేసేదేదో స్కూల్లోనే చేస్తారు, లాంగ్ అవర్స్ గడుపుతారు. పిల్లలు హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు కదా. ఆ నిద్రపోకుండా కూడా వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి సతాయిస్తున్నారే అని నేను చాలా బాధపడ్డాను. అందుకని పిల్లల్ని భయపెట్టేవి ఏవీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే పిల్లల్లో కూడా ఒకవేళ హోంవర్క్ ఇచ్చినారు చేయలేదు, పోయి మేడం అరవింద స్కూల్లో తప్పనిసరిగా అట్లా వాళ్ళపైన పనిష్మెంట్ ఏమి ఉండదు, ఎప్పుడు పనిష్మెంట్ ఉండదు.
అట్లా మేడం నేను చేయలేకపోయినాను, నిద్ర వచ్చింది, నిద్రపోయినాను అంటే అయిపోయా. చేయలేదని రాత్రల్లా నిద్రపోకుండా పోతే ఆరోగ్యం పైన ఎంత ప్రభావం చూపుతుంది అది. అందుకని ఇంట్లో కూడా ఈ విషయాల్లో పిల్లలకి తగినంత నిద్ర ఉండాలా, మంచి ఇది ఉండాలా, వాళ్ళకి భయం లేకుండా హాయిగా ఉండాలా అనే ఎరుక వాతావరణంలోనే ఇంట్లో కల్పించాలి. స్కూల్లో కూడా మంచి వాతావరణంలో వాళ్ళకి భయం లేకుండా ఉండే వాతావరణాన్ని మనం కల్పించాలి. అందుకని మనం ఇప్పుడు గ్రహించింది ఏంటంటే ఊహ లేకుండా ఉండడం, ఏమీ ఆలోచన చేయదు. రేపెట్లో ఏమో తెలియదు. నేనైతే ఇది బాగా నేర్చుకున్నా, ఎక్కడుంటే అక్కడ ఉండడము, రేపటి గురించి ఏమి చింత లేకుండా ఉండడం. నాకు 80 ఏళ్ళు, నేను ఎప్పుడు కూడా ఇంత ఒక చిన్న మెడిసిన్ మాత్ర మింగలేదు. నా జీవితంలో ఎప్పుడు మాత్ర మింగలేదు. కారణం ఏంటంటే నాకు రోగమే రాలేదు. రోగం రమ్మన్నా ఈ కరోనా నుంచి ఇక్కడే ఉంటున్నా, నాకు ఎప్పుడు ఆ భయము లేదు, అది లేదు, చింత లేదు. మొట్టమొదటిది ఆ చింత లేకపోవడము అనే దాంట్లో కూడా మనము భయాన్ని దూరం పెట్టొచ్చునేమో. చింత లేకపోతే భయం ఉండదు. పిల్లలకి అట్లా ఉండేకి లేదు. పరీక్షల భయము, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ భయము, పక్కనోనికి మంచి మార్కులు వచ్చినాయి నేను కూడా ఇది లేదు అని చెప్పి ఇంట్లో అమ్మ ఎప్పుడు నాన్న సతాయిస్తూ ఉంటారు. వాడికి చూడరా, వాడికి నీకేమిరా, అన్నదమ్ముల మధ్య ఇదేని. మా తమ్ముడు నన్ను జీవితం అంతా ద్వేషించేవాడు. కారణం ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు సాటువు పెట్టి మా తమ్ముడిని, మీ అన్న చూడరా ఎట్లా చదువుతాడో, నీకేమిరా అనేవాళ్ళు. వాడి పేరు రుద్రన్న మా తమ్ముడు. వాడికి నాతో పోల్చి నేనంటే సరిపోకుండా అయిపోయింది. ఆ విధంగా మనం ఇంకొకరితో పోల్చకూడదు, వాడిని వాడుగా చూడాలి. వాడి తెలివి ఏమిటో వాడి తెలివి ఉంది. అందుకని కాంపిటీషను, కంపారిజను, పోల్చేది, కాంపిటీషన్ పెట్టేది, దీంట్లో కూడా చాలా భయం ఉంది. అవేవీ లేకుండా ఊరికే హాయిగా ఉంటే పిల్లలు ఎంత గొప్పగా వికసిస్తారు. వికసించడం అంటే ఇది మొగ్గగా ఉంటుంది. వికసించడం అంటే మనసు కంప్లీట్గా వికసించడం, శరీరం కంప్లీట్గా వికసించడం, ఇంద్రియాలు కంప్లీట్గా వికసించడం. అది హాయిగా ఉన్నప్పుడు, భయం లేనప్పుడే వికసించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసింటారు, ఒక రెక్క విచ్చుకో ఉంటుంది, అదేం బాగుండదు. పువ్వులో అన్ని రెక్కలు విప్పారితే అందం ఉంటుంది. అంతేగాని ఇట్లా ముడుచుకున్నప్పుడు ఒక రెక్క ఇట్లా విప్పారితే అది అందం కాదు. అందుకని పిల్లల్లో ఉండే శక్తులు అన్నీ కూడా వికసించాలి. అన్ని శక్తులు వికసించాలంటే ఏమాత్రం భయం ఉండకూడదు, నిర్భయంగా హాయిగా ఉండాలి. అప్పుడే పిల్లలు బాగా వికసిస్తారు, హాయిగా ఉంటారు. ఏదైనా సరే, నేను చాలాసార్లు కొంచెము వయసు వచ్చిన అమ్మాయిలు, ఇక్కడ 10th, 9th ఉన్న అమ్మాయిల్ని చూస్తూ ఉంటా, అబ్బాయిల్ని చూస్తూ ఉంటా. అమ్మ నాన్నలు మీటింగులు పెడతా ఉంటారు. అమ్మ నాన్నలు అంతా వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడితే అమ్మ నాన్నలకు వాళ్ళ పిల్లల్ని గురించి, వాళ్ళ బాబు గురించి, వాళ్ళ అమ్మాయిని గురించి ఏమీ తెలియదు. వాళ్ళ లవ్ అఫైర్స్ తెలియదు, వాళ్ళు ఎట్లా అల్లరి చేస్తున్నారో తెలియదు, వాళ్ళ ఇష్టాలేమో తెలియదు అమ్మ వాళ్ళకి, నాన్నకి. వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, ఫ్రెండ్స్కి అన్నీ తెలిసి ఉంటాయి. వాడి ఫ్రెండ్ 9th క్లాస్లో 10th క్లాస్లో చూడండి, ఫ్రెండ్స్ చాలా చాలా ఇదిగా డీరెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటారు. భుజాల పైన భుజాలు వేసుకొని ఒకరిని ఖర్చుకొనే పోతుంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంత వాళ్ళకి ఇదేనంటే వాళ్ళు ఒక విధమైన ఈక్వాలిటీ ఉంది. సో అన్నీ మాట్లాడుకుంటారు వాళ్ళు. ఎందుకు అమ్మ నాన్నలు కూడా అట్లా ఫ్రెండ్స్గా ఉండరు? ఎందుకు టీచర్స్ కూడా అథారిటీ ఏంటి? ఎందుకు ఫ్రెండ్స్గా ఉండరు? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఓపెన్ అవుతారు, అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసినప్పుడు మనము జాగ్రత్తగా ఉంటాం. అజ్ఞానంలో అన్నీ లోపలే పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఉంటే అక్కడ భయం ఎక్కువైతుంది. అమ్మ నాన్నలతో అన్నీ చెప్పాలి పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అప్పుడు భయం ఉండదు. ఆ భయం లేని వాతావరణంలో పిల్లలు ఇప్పుడు రకరకాలైన దీంట్లో పిల్లలు వీడియో గేమ్స్ అంట, రకరకాలు మీకు తెలుసు, అడిక్ట్ అవుతున్నారు డ్రగ్స్కి. పిల్లలు ఏం చేస్తున్నారో అమ్మ నాన్నలకి ఏం తెలియదు. టీచర్స్కి కూడా ఆ ఈక్వాలిటీ లేదన్నమాట. టీచర్ అంటే ఒక అంతస్తు, ఫెడల్ పైన కూర్చోంటారు. పిల్లలంటే ఇదని, వాళ్ళకేమో తెలిసినట్ట వీళ్ళకి తెలియదు అన్నట్ట. దాంతో కూడా చాలా భయాలు పుట్టుకొని వస్తాయి.
ఓపెన్గా హాయిగా ఉన్నప్పుడు భయానికి అవకాశం లేదు. అరవిందలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాము. సహేస్ అని మేము పెట్టాము. సహేస్లో కూడా అన్ని విషయాలు ఓపెన్గా పిల్లలతో మాట్లాడడమే సహేస్ చేస్తుంది. ఆ ఈక్వాలిటీ వచ్చినప్పుడు నేనైతే ఆ ముందు ఎస్టాబ్లిష్ కావాల్సిందేమంటే భయం లేని వాతావరణం. ఆ భయం లేని వాతావరణం వదిలేస్తూనే దాంట్లో పిల్లల్లో ఏది ఎక్స్ప్రెస్ చేస్తారో, కథలు రాయమంటే, లేకపోతే పొయిట్రీ రాయమంటే, బొమ్మలు గీయమంటే, ఆ ఎక్స్ప్రెషన్లో అసెంబ్లీల్లో భయం మొట్టమొదటి భయం ట్యాకిల్ చేసి వాళ్ళని నిర్భయంగా వదిలేస్తే వాళ్ళ నుంచి ఎంత అద్భుతం జరుగుతుందో ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను. అందుకని ఊహ, కల్పన ఒకటి భయానికి కారణము. ఇంకోటి కాలం, టైం అనేది. కాలం అంటే రేపు ఎట్లా జరుగుతుందో, నిన్న జరిగిన దానికి ఎప్పుడైనా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సే మనసులో ఉంటే భయం పుడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మర్చిపోవాలి హాయిగా, ఎప్పుడెప్పుడు మర్చిపోయి ఆ ప్రజెంట్ మూమెంట్లో, వర్తమానంలో, మైండ్లో, అటెన్షన్లో మనం ఉంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఒక ధ్యానం ఉంటుంది. ఆ ధ్యానంలో భయం ఉండదు, ఎరుక ఉంటుంది. ఆ ఎరుకలో భయం ఉండదు. అందుకని ఊహ అనేది, టైం అనేది, కాలం, ఇవి రెండిట్లోనే భయం ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ మూమెంట్లో ఉంది. మీరు చూడండి, మనం ఎప్పుడైనా రోడ్డు క్రాస్ చేసిన భయం చెప్తుంటారు, అరే ట్రాఫిక్ రా, జాగ్రత్త జాగ్రత్త అని. అది ఊహించుకుంటానే భయం వేస్తుంది. హైదరాబాద్ అట్లా చోట, సిటీల్లో, మరి ఢిల్లీ, కలకత్తా అట్లా చోట ట్రాఫిక్ దాటాలంటే భయం వేస్తుంది. నా ఫ్రెండు ఎప్పుడు కూడా పబ్లిక్ గార్డెన్స్కి పోయి రోజు వాకింగ్ చేసేవాడు, మదన్ అని నా ఫ్రెండ్. ఆయనకి ట్రాఫిక్ అంటే రాత్రి కూడా భయపడుతూ ఉంటాడు. తెల్లవారుజామున పోయి అక్కడ వాక్ చేయాలా భయపడుతూ ఉంటాడు. నువ్వెందుకు భయపడాలా? ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఇదని ఏమంటారంటే, మనం పోయేటప్పుడు రోడ్లో పోతూ ఉంటాము, వెనకాల నుంచి వెహికల్ వస్తుంది, మనము అట్లా పోతూ ఉంటాము. బాడీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, నీకు ఏమీ తెలియదు, నువ్వు ఎక్కడో పరధ్యానంగా ఉంటావు, అయినా బాడీ ఎగిరి పక్కకు దూకుతుంది. ఎందుకంటే బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది తప్పనిసరిగా ఆ ఇంటెలిజెన్స్తో సెల్ఫ్ ప్రొటెక్షను ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది. నువ్వు పరధ్యానంగా ఉన్నా కూడా బాడీకి సెల్ఫ్ ప్రొటెక్షను తెలుసు, ఇంట్యూషన్ తెలుసు. అట్లే నీ మీదకి ఏదైనా ఒక వెహికల్ వస్తుంది, అప్పుడేం భయం ఉండదు, చచ్చిపోతావు అంతే. మీరు చీమను చూడండి, చీమ ఇట్లే పాకుతూ వస్తుంది, నువ్వు ఇట్లా అడ్డం పెడతావు, అది ఇట్లా పాకేకి వస్తుంది, మళ్ళా ఇట్లా పక్కకు పోయి ఇట్లా తిరిగి వస్తుంది, మళ్ళీ అట్లా తిరిగి మళ్ళీ ఈ దారి వస్తుంది, మళ్ళీ ఇట్లా అడ్డం పెడతావు, దానికేం భయం ఉండదు. నువ్వు ఇట్లా అంటావు, చచ్చిపోయేకి సిద్ధము, చచ్చిపోతావు. మనిషి మాత్రమే భయం భయంగా. నాకైతే డెఫినెట్గా కరోనా ఎఫెక్ట్లో కూడా భయం అనిపిస్తుంది. దీని గురించి కూడా యోగిత అట్లా వాళ్ళు ఇంకొంచెం పరిశీలన చేస్తే ఆ భయము కరోనా రెండు కలిసి ఉన్నాయేమో అని మనం భయం అనేది ఇంత లోతుగా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎవరైనా శివశంకర్ గారు లైన్లో మాట్లాడమనమ్మా. శివశంకర్ గారు హ్యూమన్ వాల్యూస్ గురించి యూనివర్సిటీస్లోను, తర్వాత టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, యూనివర్సిటీ స్టూడెంట్స్కి కూడా వారు చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. శివశంకర్ గారు సార్, మీరు లైన్లో ఉన్నారు కదా, మీరు మాట్లాడవలసిన కొంచెం ఇప్పటివరకు గమనించుంటారు. మనము ఫియర్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు ఆడియో అంటే మేము వీడియో కనెక్ట్ చేయలేకపోయాము, ఇది లైవ్ టాక్ వలన. మీరు మాట్లాడచ్చు సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. సార్ బాగా చెప్పారు. జస్ట్ నేను లాస్ట్ 5 minutes వినగలిగాను. ఐ థింక్ మామూలు ఈ భయము అనేది యాక్చువల్గా అండి, ఇది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మన కల్చర్లో మనము దీన్ని న్యాచురల్గా తీసేస్తున్నామండి. కానీ ఒక్కసారి మన ఎయిమ్, మన ఉద్దేశం గనక యాజ్ అ పేరెంట్గా నాకు ఎలాంటి చిల్డ్రన్ నాకు కావాలి, యాజ్ అ టీచర్గా ఎలాంటి క్వాలిటీ స్టూడెంట్స్లో ఉండాలి అంటే మనందరం చెప్పేది ఏంటి, పిల్లలు కాన్ఫిడెంట్గా ఉండాలి, షేరింగ్ నేర్చుకోవాలి, కోఆపరేషన్ నేర్చుకోవాలి, హెల్ప్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ చెప్తాం. అయితే
క్యూరియాసిటీ ఉండాలి, కొత్తవి చేయడానికి ప్రయత్నించాలి అని ఇలాంటి గుణాలు చెప్తాం. కానీ మనం చేసే ప్రాసెసెస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఇలా ఈ భయము అనే దాన్ని పెంచడం వల్ల మనం ఏదైతే ఏమనుకున్నామో ఆ ఏం రీచ్ అవ్వగలమా అనేది ఫస్ట్ మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న అండి. మనం ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నామో మన పిల్లల పట్ల, ఈ పద్ధతులు ఏ పద్ధతుల ద్వారా అయితే మనం భయాన్ని తర్వాత ఆ ఒక స్ట్రెస్ ని క్రియేట్ చేస్తామో ఆ పద్ధతులు ఉపయోగపడుతున్నాయా అని. అయితే ఇప్పుడు ఈ భయం అనేది ఎందుకు భయపెడుతున్నాం పిల్లల్ని అని మనం అడిగితే ఇక్కడ 3 విషయాలు చూడొచ్చండి పెద్దవాళ్ళలో. ఒకటి, మనము ఈ లక్ష్యం కన్నా సెంటర్ లో మన కన్వీనియన్స్ పెడతామండి, మన కన్వీనియన్స్. 2, ఈ టైం పెడతాం, నాకు టైం లేదు అని. తక్కువ టైంలో అవతల వాడి మాట వినాలి. ఏం చేయాలి? ఏదైనా భయం కానీ ప్రలోభనం కానీ. మోస్ట్లీ ఆ ప్రలోభనం ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, అయినా భయాన్ని ఎక్కువ ఆశిస్తాం. అయితే ఈ పెద్దవాళ్ళు ఎప్పుడైతే మనకి లక్ష్యం, ఈ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మనకి నా ఎయిమ్ ఏంటి, ఈ లక్ష్యం ఏంటి అనేది క్లారిటీ వస్తుందో, ఐ థింక్ మనం దీన్ని మనం ఉపయోగించే పద్ధతులు కానివ్వండి, మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మనం దాని కండిషన్ అయిన మెథడ్స్ కానివ్వండి, వీటన్నిటిని ఒకసారి రీఎగ్జామిన్ చేయొచ్చండి. అయితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, పిల్లలకి రైట్ ఏంటో నేర్పించడం అది ఇంపార్టెంటా, లేదు వాళ్ళు చేసే తప్పుని ఆపటం అది ఇంపార్టెంటా? అయితే మనం ఎక్కువగా అండి ఈ ప్రాసెస్ లో ఒక విషయం మర్చిపోతామండి. ఇప్పుడు ఏదన్నా మనకు ముందు పిల్లలు తప్పు చేస్తున్నా దాన్ని ఆపటం ఇంపార్టెంటే, కానీ వాళ్ళకి రైట్ అంటే ఏమిటో అర్థం అవ్వాలి. ఆ రైట్ ని లైఫ్ లో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఫెసిలిటేట్ చేయాలి. అయితే మనం ఈ 3టిని చూస్తున్నామా, ఓన్లీ తప్పుని ఆపటం వరకే చూస్తున్నామా అనేది కూడా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న అండి. అయితే ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ ఏమని చెప్తుందంటే అండి, మనం భయాన్ని గనక మనం పిల్లల్లో ఒక మెథడ్ గా తీసుకొస్తామో, ఏదైనా కొత్త నేర్పించడానికైనా ఒక తప్పు పని ఆపించడానికైనా ఏదైనా, వాళ్ళలో ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ మొదలు పెడతాయండి. దానివల్ల బ్రెయిన్ ఎలా అయితే ఫంక్షన్ జరుగుతుందో అది ఆ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. చాలా న్యూరల్ యాక్టివిటీ కూడా వాటి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందండి. మనము ఈ ఇమ్మీడియట్ కోసం లాంగ్ టర్మ్ గా పిల్లల ఎబిలిటీ టు థింక్ ని డ్యామేజ్ చేస్తున్నామండి. ఈ విషయాన్ని గమనించాలి. ఇది మోడర్న్ రీసెర్చ్ అగైన్ అండ్ అగైన్ షోయింగ్ ఇట్. అయితే యాజ్ అ పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ 3 రకాల భయాలు ఎస్పెషల్ గా మనం ఇలాంటి భయాన్ని వాళ్ళలో పెడుతున్నాం అనేది గమనించాలండి. జనరిక్ గా చాలా ఉన్నాయి, చాలా వివరంగా చెప్పారు. కానీ అకాడమిక్ కాంటెక్స్ట్ లో, మన స్కూల్ కాంటెక్స్ట్ లో కానీ మన పిల్లల చదువు కాంటెక్స్ట్ లో ఈ 3 రకాల భయాల్ని మనం అవాయిడ్ చేయాలండి. 1 ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, 2 ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, 3 ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఈ 3టిని అవాయిడ్ చేయగలిగితే మనం పిల్లల్లో ఆశించిన రిజల్ట్స్ ని మనం పొందగలమండి. మొదటిది ఏంటంటే ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటంటే సార్ అంటే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నామండి మనము. సార్ చక్కగా చెప్పారు, అది మన ఊహలోనే ఉంది. మనం ఏంటంటే చెట్టు పెరిగేట క్రమంలో చెట్టుకి ఎరువేయాలి, దాని గురించి ఆలోచించకుండా చెట్టుకి ఎలాంటి ఎనేబులింగ్ కండిషన్స్ కావాలి, మంచి సూర్యరశ్మి కావాలి, మంచి ఇలాంటి ఎనేబులింగ్ కండిషన్స్ కాకుండా మనం పండు గురించి ఆలోచిస్తున్నామండి. ఇంత సైజ్ పండు కావాలి, అంత సైజ్ పండు కావాలి. అదేవిధంగా పేరెంటింగ్ అండ్ టీచింగ్ లోను ఎలాంటి వాతావరణంలో ఆ చైల్డ్ నేర్చుకోగలడు, ఎలాంటి దాని మీద అతను ఫోకస్ చేయించాలి, ఏ విషయంలో తనని ఎంకరేజ్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి అనే విషయం కాకుండా ఏ విషయం చేయకూడదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుందండి. సో తెలుగులో అదే ఒక పాట ఉందండి, అదే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక సినిమా పాట కూడా ఉంది. ఆ పాటకి ముందు ఒక డైలాగ్ వస్తుందండి, పిల్లలుకి ఏది చెయ్యాలో చెప్తే ఏది చేయకూడదో వాళ్ళే తెలుసుకుంటారు అని.
అయితే ఏది చెయ్యాలో చెప్పటము తగ్గిపోయిందండి మన భాషలో. సార్థక భాష అనేది చాలా తక్కువ వాడుతున్నామండి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. సార్థక భాష మాట్లాడడం గనక ఇంట్లోనూ మన స్కూల్స్ లోనూ మొదలైతే, ఎస్పెషల్ గా తల్లిదండ్రులండి, ఏది చెయ్యాలో చెప్పటం మొదలెడితే ఏది చేయకూడదో న్యాచురల్ గా తగ్గిపోతుందండి. ఈ భయాన్ని ఎక్కువ ఆచరిస్తున్నామంటే మనకి నెగిటివిటీ, వాట్ ఈస్ నాట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉందండి. వాట్ ఈస్ రాంగ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. వాట్ టు డూ అనే దాని మీద కనుక మనం ఫోకస్ పెడితే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు చాలా ఒక సేఫ్ స్పేస్ ని క్రియేట్ చేస్తాయండి. ఆ సేఫ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అండి. ఏ వ్యక్తికైనా అండి ఈ శ్రేష్టత, మనం ఎక్సలెన్స్ అంటామండి, ఈ ఎక్సలెన్స్ ఇంపార్టెంట్ అండి. ఏ చదువు అయినా ఆ శ్రేష్టత కోసమే ఈ చదువు అంతా, విశిష్టత కోసం కాదండి. అంటే పక్కన వాళ్ళతో కంపారిజన్, వీళ్ళకన్నా ఇలా ఉండాలి, వాళ్ళకన్నా అలా ఉండాలని కాదండి. నిన్నటి కన్నా ఇవాళ నేను బెటర్ గా ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఆ ఎక్సలెన్స్ అనేది మనం తీయగలమండి. అప్పుడు వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు స్పెషల్ గా ఉంటారు, వాళ్ళకు అంటూ ఒక పొజిషన్ ఉంటుందండి. అయితే ఎప్పుడైతే ఈ కంపారిజన్ అనేది ఉంటుందో అండి ఎవ్రీ టైం, ఆ పిల్లల్లో మనము ఆ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనే దాన్ని ఎక్కువ పెడుతున్నామండి. ఇక్కడ ఇది ప్లీజ్ అండి, ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది, టీచర్లు ఏంటంటే, కాంపిటీషన్ అవసరం. కాంపిటీషన్ విత్ వన్ సెల్ఫ్. నిన్నటి కన్నా ఇవాళ బెటర్ గా పర్ఫార్మ్ చేయగలుగుతున్నానా అనేది ఇంపార్టెంట్ అండి. అక్కడ కంప్లీట్నెస్ 100/100 సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటం అనేది ఫోకస్ ఉండాలండి, కంపారిటివ్నెస్ కాదు. సో అక్కడ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది మనం పిల్లల్లో చొప్పిస్తామండి. తర్వాత ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడే ఇది మోస్ట్లీ ఇది ఫిజికల్ అటాక్ కానీ, తర్వాత వెర్బల్ అటాక్ కానీ, మాటలతో ఈ కార్పొరల్ పనిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇది యాక్చువల్ గా అండి దీని వల్ల మనం నష్టపోయేది ఎక్కువ అండి పొందేదానికన్నా. ఈ ఫియర్ దాని నష్టం తెలియాలండి. ఒక పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేస్తే నష్టం ఏమవుతుంది అనే అవగాహన రావాలండి. అయితే ఇమ్మీడియట్ గా ఆపటానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఈ పనిష్మెంటే ఒక మెథడ్ కాదండి. అది పెద్దవాళ్ళగా మన బాధ్యత, మనం నేర్చుకోవాలి. ఏ విధంగా చెప్తే తనకి ఫస్ట్ తన తప్పు ఆపుతాడు అనేది. మనకి న్యాచురల్ గా కండిషన్ అయింది ఏంటంటే అండి, కొట్టటమో తిట్టటమో ఇలాంటి మాటలు అంటటమో ఇది. సో ఈ 3 రకాల భయాలు నేను యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ టీచర్ గా నా పిల్లల్లో చొప్పిస్తున్నానా అని మనం కనుక రిఫ్లెక్ట్ చేసుకుంటే మనము చాలా వరకు మనం చేసే డ్యామేజ్ తగ్గుతుందండి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మనం పిల్లల్ని గైడ్ చేయాలి అంటే ఇందాక సార్ చెప్పినట్లు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా మనల్ని గైడ్ చేయలేం కదండి. ఇప్పుడు నేను మంగళగిరి వస్తే మంగళగిరిలో నేను ఎక్కడున్నానో చెప్తే కదా మీరు స్కూల్కి రావడానికి గైడ్ చేసేది. అయితే పిల్లలు ఎక్కడున్నారో తెలియకుండా వాళ్ళని గైడ్ చేయలేమండి. వాళ్ళు ఎక్కడున్నారని ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెబితేనే కదా తెలిసేది. ఇప్పుడు మనకి వాళ్ళ ప్రపంచమే తెలియట్లేదండి. ఇందాక సార్ చక్కగా చెప్పారు, పెద్ద నాకు ఎప్పుడో తెలుస్తుంది వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళ జీవితంలో అని. అయితే వాళ్ళు చెప్పట్లేదా? వాళ్ళు చెప్పే వాతావరణం మనం క్రియేట్ చేయట్లేదా? లేకపోతే మన మాటల వల్ల, మన చేతుల వల్ల ఈ భయము అనే ఒక భూతాన్ని మనం సృష్టించి మనం పిల్లలు ఎక్కడున్నారో మనకే తెలియకుండా మనం చేసుకుంటున్నామా? అయితే ఈ మొత్తం కండి ఒకటే మందు, లిజనింగ్ అండి, వినటము. వాళ్ళు చెప్పింది మనం వింటాము అనే అష్యూరెన్స్ ఇవ్వటము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం వినటం మొదలవుతుందో అప్పుడు పిల్లల్లో వాళ్ళ అపోహ వల్ల వచ్చే భయాలు కూడా స్లోగా డ్రాప్ అయిపోతాయండి. అయితే దీనికి మనము పెద్దవాళ్ళము, మనకి ఆ లక్ష్యం పట్ల క్లారిటీ, ఈ నమ్మకం ఉండాలండి. ఈ మెథడ్ వల్ల పిల్లవాళ్ళు అష్యూరెన్స్ ఉంటుంది, ఆ భయం పోతుంది అని. లిజనింగ్ టు హిజ్ వర్డ్స్, లిజనింగ్ టు హిజ్ ఫీలింగ్స్, లిజనింగ్ టు హిజ్ బిలీఫ్స్. అతను ఏం అనుకుంటున్నాడు అనేది వినగలగాలండి. ఎప్పుడైతే మన చెవులు, మన కళ్ళు, మన హార్ట్ 3 ఓపెన్ గా ఉంటాయో పిల్లల పట్ల, అప్పుడు న్యాచురల్ గా మనం ఈ సేఫ్ స్పేస్ అనేది ఒక దాని ఏమంటారు తెలుగులో, ఒక భద్రత, ఆ భద్రత ప్రదేశాన్ని క్రియేట్ చేయగలమండి, ఆ సేఫ్ స్పేస్ ని. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సార్. వేరే క్లాస్ వల్ల
ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. Yeah. బట్ డెఫినెట్గా నెక్స్ట్ టైం ఐ విల్ బి కమింగ్ సార్ ఫుడ్. చాలా బ్రీఫ్గా మీరు మాట్లాడారు సార్. ఈ విషయాలు పేరెంట్స్కి డెఫినెట్గా అర్థమవుతాయి, టీచర్స్కి డెఫినెట్గా అర్థమవుతాయి. మనం ఎందుకు ఇలా భయాన్ని క్రియేట్ చేస్తున్నాం, ఏది అవసరమో చెప్తే, ఏది రైట్ వేనో చెప్తే మిగతా వాటికి పక్కకి అనవసరమైనవి వెళ్ళిపోతాయి అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు. ప్రసాద్ గారు ఉన్నారు. సో మరొక స్పీకర్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. బట్ నెక్స్ట్ వీక్లో మనం వారిని కలుద్దాం. వారు చాలా వీడియోస్ చేస్తున్నారు ఈ విషయాల మీద. ఏవైతే మనం అనుకుంటున్నామో, ఏవైతే వేటి గురించి అయితే డీప్గా మనం అర్థం చేసుకోకుండా వదిలేస్తామో, ఈ భయం ఇలాంటివన్నీ, వాటి గురించి కూడా ఆయన మంచి వీడియోస్ చేస్తున్నారు. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ వీక్ వారితో మాట్లాడిద్దాము. సో భయం గురించి మనకి చాలా విషయాలు అవగతం అయ్యాయి. అయితే వాటిని యాక్షన్లోకి, అంటే మనం జీవితంలోకి తీసుకున్నప్పుడే అవి దాని నుంచి జయించడానికి, పిల్లల్ని భయం లేని వాతావరణంలో స్కూల్స్ కానీ ఇళ్ళు కానీ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ టాపిక్తో మనము ముగిద్దాం. వచ్చే వారం మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.